స్వస్థత సభలు ప్రకటించవచ్చా? ఇంకో మాటలో చెప్పుకుంటే స్వస్థతలు చేయటానికి కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చా? స్వస్థతలు చేస్తున్నామని సువార్తలు కానీ లేదా కొన్ని పత్రికలు కానీ మీడియాలో కానీ ఎందులో అయినా కానీ మేము ఫలానా చోట ఫలానా స్థలంలో స్వస్థతలు చేయకూర్చున్నామని చెప్పవచ్చా? అలా చెప్పమని ఆ రీతిలో బైబిల్లో ఎక్కడైనా రాయించారా? శిష్యులే కానీ యేసుక్రీస్తు వారే కానీ తండ్రి అయిన దేవుడే కానీ ఎక్కడైనా ఇలా చేయమని బైబిల్లో ఉందా లేదా అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ఎంతమందికి ఈ యొక్క పరిశీలన గురించి తెలుసుకోవాలని లేదా ఈ యొక్క పాఠాంశం మనకందరికీ ఉపయోగపడుతుందని లేదా ఈ యొక్క విధానము ఎంతవరకు నిజమో కాదు అని ఆలోచనలో ఉన్నవారు, నిజమైనది తెలుసుకోవాలనుకున్నవారు ఎంతమంది అయితే ఈ యొక్క పాఠాంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకసారి మీరందరూ చేతుల పైకి ఎత్తండి. మీకు ఎంతమందికి ఈ యొక్క పాఠాంశాన్ని తెలుసుకోవాలన్నదో లేదో ఒకసారి మీరు చేతుల పైకి ఎత్తండి. మీకందరికీ ఈ యొక్క పాఠాంశాన్ని తెలుసుకోవాలని ఉన్నందుకు క్రీస్తు పేరట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకములో చాలా విచిత్రమైన పాఠాంశాలు మొదలయ్యాయి. అది ఈనాటి కాలం నుండి కాదు, క్రీస్తు పూర్వం నుండి అలాగే క్రీస్తు శకం నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నట్లు మనం అక్కడక్కడ కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం. క్రీస్తు మాటల నుండి అలాగే శిష్యులు మాట్లాడే విధానాల నుండి యేసుక్రీస్తు వారు ఏ విధంగా బోధిస్తున్నాడు, ఈ యొక్క స్వస్థతల గురించి, ఈ యొక్క కూడికల గురించి అనేది మనం క్రీస్తు మాట నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోబోదాం. అప్పుడు ఈ లోకములో ఉన్న సంఘటనల గురించి ఆలోచించేద్దాం. మొదటిగా మనము మత్తయి సువార్త మత్తయి 8:2 నుంచి చదువుకున్నాం. 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే. ఏమంటున్నాడు ఇక్కడ? ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటున్నాడంట, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఏం చేస్తున్నాడంట? మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక మాటని మనం బాగా గమనించాలి. ఆ యొక్క కుష్ఠరోగి ఏమంటున్నాడంటే నీకిష్టమైతేనే. మన పాయింట్ ఆఫ్ని మనం బాగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఎవరో కూడా గద్దించినట్లు ఉందో లేదో మనం ఆలోచన చేయాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం చేసే విధానం, మనం చేసే అడిగే పద్ధతి ఎలా ఉంటుందో ఆయన అడిగే పద్ధతి ఎలా ఉందన్నది మనం గమనించాలి కదా. లేకపోతే మనం ఏమైపోతాం అంటే కన్ఫ్యూజన్ అయిపోతాం. ఇక్కడ కుష్ఠరోగి ఏ విధంగా ఆయన అడుగుతున్నాడంటే మొక్కి బతిమాలినట్లుగా కనిపిస్తుంది మనకి. ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదువు. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతేనే. మళ్ళీ ఎలా అంట? తనకి ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయమని యేసుక్రీస్తు వారిని అడగడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి కుష్ఠరోగిని నయం చేసే అధికారం ఉంది, అవునా కదా. మన పాఠాంశం ఏంటి? స్వస్థత సభలు
ప్రకటించవచ్చా? స్వస్థతలు చేస్తున్నామని ప్రజల ముందు పెట్టవచ్చా లేదా? ఇక్కడ ఒక కుష్ఠరోగి ఏంటున్నాడంటే ఆయన్ని బతిమాలుతున్నాడు. నాకున్న రోగాన్ని, నాకున్న కుష్ఠరోగాన్ని నయం చేయమని మొక్కుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతేనే ప్రభువా, నీకు ఇష్టమైతేనే. మనం ఎలా అడుగుదాం తెలుసా? ప్రభువా నాకు రోగం ఉంది, తగ్గించేయి. నాకు చాలా కాలం నుండి రోగం వస్తుంది, తగ్గట్లేదు, తగ్గించి ప్రభువా. అంటే మనది అడిగే పద్ధతి ఎలా ఉంటుందంటే ఇండైరెక్ట్గా ఉంటుంది. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతేనే. గమనించారా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా? యేసుక్రీస్తు వారిని అడిగేటప్పుడు మీ విధానం ఎలా ఉందో ఒకసారి ఆయన ఆలోచించారా? మనం ఏ రీతిలో అడుగుతున్నామో ఆయన అడిగే విధానాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నీకు ఇష్టమైతేనే. సడన్గా ఎవరికైనా బాగలేకపోయింది అనుకో, ఫోన్ చేసి చాలామంది ఏమంటారంటే ఫలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయంటారు. అప్పుడు నువ్వు నేను ఏమనాలి? ఇక్కడ ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతేనే అంటున్నాడు. ఎవరు? కుష్ఠరోగి. నీకు ఇష్టమైతేనే. కానీ మన ప్రార్థనలు ఫలానా వ్యక్తి ఫలానా పరిస్థితిలో ఉన్నాడంట ప్రభువా, ఆయన్ని బాగు చేయి అని అంటామా. కానీ ప్రభువా నీకు ఇష్టమైతే ఆ రోగిని ముట్టని అంటామా? బాగా గమనించాలి. మన ప్రార్థనకి మనం ఇచ్చే జవాబుకి ఎలా ఉంది అంటే మనం ఆయన మీద ఏదో దండించి అడుగుతున్నట్లుగా ఉంది. అంటే అధికారం మనం ఎవరి మీద చెలాయిస్తున్నాము? కార్యం చేయమని ఎవరిని అడుగుతున్నాము? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని కార్యం చేయమని అడిగే పద్ధతి ఎలా ఉండాలి? కుష్ఠరోగి నేర్పిస్తున్నాడు. ఒకసారి ఏనండి ఎలా అంటున్నాడు? నీకు ఇష్టమైతే. ఆయన్ని మళ్ళీ ఏం చేశాడంట? చదువుకుంది ఒకసారి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ఏం చేశాడంట? మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలను. అది ఆయన్ని అడిగే విధానం. ఎలాగా? నీకిష్టమైతేనే. బ్రతిమాలి వేడుకుంటున్నాడు. ఆయన మీద కాలి మీద పడిపోయాడు. ప్రభువా నీ కాలు మీద, ప్రభువు కాలు మీద పడిపోయి ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టం లేకపోతే వద్దు. మన ప్రార్థనలో ఉంటుంది పలానా వ్యక్తికి ఇలాంటి పలానా గాయాలు అయ్యి ప్రభువా ఆయన్ని ముట్టు ప్రభువా. తండ్రి పలానా వ్యక్తికి పలానా గాయాలు తగిలాయి తండ్రి, నీకు ఇష్టమైతే ముట్టని అంటావా? మన ప్రార్థన ఇండైరెక్ట్ ప్రార్థన, అంటే అధికారంతో చలాయించే ప్రార్థన. మన మాటలు కూడా అలాగే ఉంటాయి, అధికారంతో అడిగే మాటలుగా ఉంటాయి. మనవి ఒక కుష్ఠరోగికి అర్థమైపోయింది ఏమని? మనం అధికారాన్ని చలాయించి అడిగే రీతిలో మనం ఉండకూడదు, ఆయన్ని బతిమలుకోవాలి. ఎందుకంటే మన పరిస్థితి అలాంటిది. ఆయనకి ఇష్టమైతేనే మనలా ఏం చేయమంటున్నాడు? కుష్ఠరోగాన్ని నయం చేయమని కోరుచున్నాడు. మరి నువ్వు నేను బతిమలాడుకుంటున్నామా, లేకపోతే లోకులు ఉండే రీతిగా మనం చలాయించి అడిగే రీతిలో ఉన్నాం అన్నది మీరు బాగా గమనించాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, కొన్ని వచనాల్లో మనం ముందుకెళ్దాము. అలాగే నెక్స్ట్ అదే మత్తయి 9:27 చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుము కేకలు వేసిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, ఎలా వస్తున్నారంట? ఆయన వెంట వస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మును కనుకరించమని కేకలు వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ అక్కడ బతిమాలినట్లు కనిపిస్తుంది. నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయమని అడుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు? మమ్మను కనికరించమంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని కనికరించు ప్రభువా, మా మీద దయచూపు ప్రభువా, మా మీద దయచూపు,
మమ్మల్ని కర్ణించు, మమ్మల్ని కర్ణించి కేకలు గట్టిగా కేకలు వేస్తున్నారంట. నాయనా తండ్రి మమ్మల్ని కనికరించయ్యా. దేనికోసం? శుద్ధులుగా చేయమని. ఎవరిని? ఎవరిని? గుడ్డివారిని. గుడ్డివారు ఏ విధంగా కేకలేస్తున్నారంట? మమ్మల్ని కరుణించేయా, ముందు కరుణించేయా. ఆయన అడిగే విధానం ఎలా ఉందంటే కరుణించమని అడుగుతున్నారు. మనం ఎప్పుడన్నా అడిగామా? ప్రభువా మనం చాలా బాధల్లో ఉన్నాము, మమ్మల్ని కరుణించండి తండ్రి. మా ఇబ్బందుల్లో ఉన్నాము, మమ్మల్ని కనికరించండి తండ్రి, నీకు ఇష్టమైతేనే అని అడిగామా? మన ప్రార్థన ఎలా ఉందా తెలుసుకోవాలి. బైబిల్ ఏ విధంగా మనల్ని అడగమంటుంది, ఏ విధంగా మనల్ని ఆయన్ని తెలుసుకోవాలంటుంది. మరి మనం ప్రార్థన చేసే విధానము సరైనది అయితేనే కదా ఆయన జవాబు ఇస్తాడు. అవునా కదా? మనం హాస్పిటల్కి వెళ్తాము, మనకి ఏదైతే తగిన రోగం ఉంటుందో ఆ రోగానికి తగిన మందు వేస్తేనే అది నయం అవుతుంది, లేకపోతే నయం అవ్వదు. ఇంకొకటి మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది దానికి తగినది. అలాగే మనం అడిగే విధానాన్ని బట్టే దేవుడు మనకి ఇస్తాడు. ఆయన కరుణ చూపే దేవుడు, ఆయన కరుణ చూపే వాడని వారికి తెలుసు. ఎవరికి తెలిసింది? గుడ్డి వారికి తెలిసిపోయింది ఆయన్ని ఏ విధంగా అడగాలో. మనం అడుగుతున్నాము, ఏ విధంగా అడుగుతున్నాం అన్నది మీరు గమనించాలి. మనం అడిగే తీరు ఏ విధంగా ఉన్నదన్నది మీరు కనిపెట్టుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ స్వస్థత కూడికలు ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఇప్పుడు లోకములో ఏ రీతిగా స్వస్థత కూడికలు ప్రకటిస్తున్నారు ఆలోచించండి. ఇక్కడ గుడ్డివారు అడిగే విధానాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని ప్రభువా నీకు ఇష్టమైతే ఈ యొక్క కుష్ఠరోగాన్ని నయం చేయమని అడిగే విధానాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ అడిగే విధానాన్ని తెలుసుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు ఆయన బతిమలాడితేనే అది రోగాన్ని నయం చేసే విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. అవునా కదా? ఇక్కడ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనం అందుకే నేనేం చెప్పానంటే స్వస్థత సభలను ప్రకటించవచ్చా అని ఎందుకన్నానంటే, ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వెళ్ళారు? రోగం ఉన్నవారు వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ రండి బాబు మిమ్మల్ని నేను బాగు చేస్తానని చెప్పలేదు. అదే మన పాఠాంశం. ప్రకటించవచ్చా అని ఎందుకన్నానంటే ఇదే ఆలోచించేయండి. ఇక్కడ ఎవరికైతే బాగులేదో, ఎవరికైతే గుడితనం ఉందో, ఎవరికైతే కుష్ఠరోగం ఉందో వారే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేట్లుగా మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది ఆయన్ని రోగాన్ని నయం చేయమని అడిగేవారు ఉన్నారు. అలాగే కొంతమంది యేసుక్రీస్తు వారు ఆ రోగాన్ని నయం చేసే శక్తి ఉందని ఆయన దగ్గరకు వచ్చి అడిగే పద్ధతులు మనకి బైబిల్లో కనిపిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు వారు పలానా చోట నేను కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను రమ్మని పిలుపు ఎక్కడ ఇవ్వలేదు. చూద్దాం, అది కూడా చూద్దాం, ఇచ్చాడో లేదు. అలా పిలుపుని ఇవ్వచ్చో లేదో కూడా అది కూడా చూద్దాం. ఇంకో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఏంటంటే ఇంకా కొన్ని అదే మత్తయి 12:16 మనం చదువుకుందాం. మత్తయి 12:16 ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధ చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన వారందరినీ స్వస్థపరిచి తాను ప్రసిద్ధ చేయవద్దంటున్నాడు. బాగా గమనించాలి. ఇక్కడ మీరు స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరిచాడు. ఎలా? ఆయన్ని కనికరించమని అడిగేవారిని, అలాగే తండ్రి నీకు ఇష్టమైతే మా రోగాల్ని నయం చేయమని అడిగేవారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరిచాడు. మరలా ఏమంటున్నాడంటే
ప్రసిద్ధ చేయవద్దు అంటున్నాడు. అంటే నన్ను ఇబ్బంది కలిగించవద్దు అంటున్నాడు. నన్ను ఇబ్బంది కలిగించవద్దు, మీరు రోగాలు నయం చేయమని నన్ను ఇబ్బంది చేయవద్దు. అవునా? అవునా? ఇక్కడ చదువుకుంది ఒకసారి మరలా. కనిపిస్తుంది కదా. అలాగే లోక 4:27 చదువుకుందాం. లోక 4:27. లోక 4:27. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? సిరియా దేశమందు, ఏ దేశమందు? ఏ దేశమనండి? ఏమంటున్నాడంటే మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, ఏ కాలమందు? ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకలు కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన, ఎవరు? సిరియా దేశానికి సంబంధించిన వాడు. చదువుదాం. నయమాను తప్ప మరి ఎవడును శుద్ధిలో ఉండలేదంట. అనేకులు ఉన్నారంట ఇశ్రాయేలు దేశంలో. ఎవరున్నారంటే కుష్ఠరోగులు అనేకలు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదంట. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, రోగాలతో, కుష్ఠరోగాలతో చాలా మంది ఉన్నారు. కానీ నయమాను తప్ప ఎవరు కూడా స్వస్థత పొందలేదు. అక్కడ ఎందుకు చేయలేదు? అక్కడ ఎందుకు చేయలేదు? మీరు బాగా గమనించాలి. ఇందాక మనం ఒక వచనంలో చదువుకున్నాం, ఆయన్ని ప్రసిద్ధ చేయవద్దు అంటున్నాడు. చాలా మంది రోగుల్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అంటున్నాడు నన్ను ప్రసిద్ధ చేయవద్దు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించవలసింది, రోగులు చాలా మంది ఉన్నారు, చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ ఆయన చేయటానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమనంటే సిరియాను దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. నేను చెబుతున్నాను, చాలా మంది ఉన్నారు అక్కడ రోగంతో, కానీ వారందరినీ నేను స్వస్థపరచలేదు, నయం చేయలేదు. వారుకున్న రోగాన్ని నేను నయం చేయలేదు. అంటే ఇక్కడ చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? స్వస్థత కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ కార్యాలు మాత్రమే చెయ్యాలి. ఎంతవరకు అయితే చేయాల్సి ఉన్నదో అంతవరకే చేయాలి. ఆయన చేసే కార్యాలు ఏదైతే ప్రజలకి తెలియాల్సి ఉన్నదో ఆ ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో అయినా చేయట్లేదు. అక్కడ చాలా మంది కుష్ఠరోగులలో వారందరినీ నయం చేయాలి కదా, ఆయన ఎందుకు చేయలేదు? చెయ్యలేదు. ఎందుకని? ఆయన చెయ్యవలసింది ఏదైతే పని ఉన్నదో ఆ పనిని ముగించుకొని వచ్చేయాలి. ఆయన ప్రకటించుకోలేదు. అక్కడికి వెళ్ళి మీ అందరినీ నేను నయం చేస్తానని ఆయన చెప్పలేదు. అక్కడ చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు. చూడండి, మరి ఖచ్చితంగా చెబుతున్నాడు, చాలా మంది ఉన్నారంట అక్కడ, కానీ అక్కడ రోగాన్ని నయం చేయలేదు. మరొక వచనం చూసుకుందాం. మత్తయ్య 9:18 మనం చదువుకుందాం. మత్తయ్య 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో
ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనకు మొక్కి వచ్చి ఏమంటున్నాడు? నా కుమార్తె నాయన ఇప్పుడే చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది. చనిపోతే ఏం చేయమంటున్నాడు? బ్రతికించమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? చదువుదాం. చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతికెను. ఆయనకి తెలిసిపోయింది, నాయనా నువ్వు చెయ్యి ఉంచితే చాలు, నువ్వు మాట చెబితే చాలు, అక్కడ స్వస్థత జరుగుతుంది. నువ్వు చెయ్యి చాపి నా కుమార్తె చనిపోయింది కనుక నువ్వు వచ్చి ఆమెను ముట్టు, ఆమెను తాకయ్యా, అంతే చాలు, చనిపోయినను బ్రతుకుతుంది. నీకు ఆ శక్తి ఉందయ్యా, నీకు ఆ శక్తి ఉంది అని ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. కాళ్ళ మీద పడిపోయాడు, మొక్కుతున్నాడంట. నాయనా నువ్వు వచ్చి నా కుమార్తె చనిపోయింది. చదువుదాం, మరలా చదువుదాం. ఏమంటున్నాడు? ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, ఎవరొచ్చారంట? మళ్ళీ ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతికెను. చూసారా ఎలాంటి అద్భుతమైన కార్యాలు ఉన్నాయో యేసుక్రీస్తు వారిలో. గుడ్డివారిని బాగు చేశాడు, నెత్తివారిని బాగు చేశాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించే టాలెంట్ ఆయనకుంది. ఆయనకి అట్టి శక్తులు ఉన్నాయి, ఆయనకి అట్టి బలమైన కార్యాలు ఉన్నాయి. ఆయనకి చేయగలడు, సమర్థుడని తెలిసిపోయింది. ఆయన అధికారికి తెలిసిపోయింది ఆయన చేస్తాడని. అందుకే త్వరగా పరిగెట్టి వచ్చి ఏమంటున్నాడంటే, నా కుమార్తె చనిపోయిందయ్యా, నువ్వు ముట్టితే చాలు, నువ్వు తాకితే చాలు, ఆమె బ్రతికేస్తుంది. స్వస్థత అండి, స్వస్థత అంటే ఎలా ఉంటుంది? ఆయన ముడితే చాలు, చనిపోయినను లేచి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. చనిపోతే బ్రతికించే లక్షణాలు ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. కుష్ఠరోగిని కూడా నయం చేసే లక్షణాలు ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. గుడ్డి వారిని కూడా నయం చేసే లక్షణాలు ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఇటువంటి లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయంటే యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. కానీ ఇన్ని లక్షణాలు ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా ఒక టెంట్ వేసి పలానా చోట ఇశ్రాయేలు దగ్గర, లేకపోతే ఎలిసా దగ్గర, లేదంటే యెరూషలేములో ఇలాంటి పలానా చోట నేను కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను, స్వస్థతల కార్యక్రమాలు, మీరందరూ అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు పిలిచాడు. అక్కడ కార్యములు స్వస్థతలు చేసి, అనేకులకు స్వస్థతలు చేసి ఇంకా చేయవలసినవి ఉండగా ఏమంటున్నాడంటే, నన్ను ప్రసిద్ధ చేయవద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు మీరు. ఇంకో దగ్గర ఏమంటే, ఇశ్రాయేలులో చాలా మంది ఉన్నారంట కుష్ఠరోగులు, అయినాను సిరియా దేశస్థుడు ఒక్కడు మాత్రమే స్వస్థత నొందాడు. ఎందుకు అక్కడ చేయలేదు? అయినా టెంట్ వేసి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలి కదా, నేను స్వస్థతలు చేస్తానని ఎందుకు చేయలేదు? ఆలోచన చేయండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటన్నది మీరు ఆలోచన చేయండి. అందుకే ఈ లేఖన భాగాన్ని ఈరోజు మనకి దేవుడు మన ముందు పెట్టాడు. మనం తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. చేయాలి కదా, యేసుక్రీస్తు వారు చేయాలి కదా. ఎందుకు చేయలేదు? చాలా మంది ఉన్నారు కుష్ఠరోగులు, అయినా కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన ఒక టెంట్ వేసి, అయ్యో వీరికంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి స్వస్థత వరములు మాకి కలవని చెప్పి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మేము స్వస్థత కార్యక్రమాలు చేస్తామని సభలు ప్రకటిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు వీరికంటే గొప్పవాడు, అవునా కదా? మీరు బైబిల్ రీతిగా ఆలోచించండి, అవునా కదా? మనం అందరూ ఒప్పుకోవలసిన వారమే. కాదని లేదని ఎవరన్నా అనుకుంటే మాత్రం చేతులెత్తండి పైకి.
లేదండి యేసుక్రీస్తు కంటే మీరు గొప్పవారు ఉన్నారు, ఇక్కడ స్వస్థత కార్యక్రమాలు చేసే సేవకులు ఉన్నారు, యేసుక్రీస్తు వాడు ఎంతటి వాడు అనుకునేవారు ఎవరన్నా ఉంటే చేతులు పైకెత్తండి. ఎనిబడి ఎక్కడ కాదు ఎక్కడైనా కానీ ఎత్తలేరు. బైబిల్ ముందు అంత దమ్ము ఎవరికి లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే అందరికీ ఆదర్శమైన వారు యేసుక్రీస్తు వారే. ఆయన నిండి రావాలి ఏదొచ్చినా. మరి అంత గొప్ప కార్యక్రమాలు చేసే వ్యక్తే ప్రకటించలేదు ఏమని, నేను స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తానని. మరి ఇప్పుడు ఉన్న సేవకులు బోధకులైన వారు అని చెప్పుకున్నవారు ఎందుకు మరి ఈ యొక్క కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారు? ఆలోచించేయండి. స్వస్థతలు మహాసభలను పెడుతున్నారు, స్వస్థతలు మహాకూడికలను పెడుతున్నారు. ఆలోచించేయండి. ఇంకా మనం అలాగే ముందుకు సాగిపోదాం. మార్కు సువార్త 1:40, మార్కు 1:40. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి నీకిష్టమైతే చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నీకిష్టమైతేనే, మళ్ళీ అర్థమవుతుంది కదా, ఆయనకి ఇష్టమైతేనే మరలా శుద్ధినిగా చేయమంటున్నాడు. ఆయనకి ఇష్టమైతేనే. ఆలోచించేయండి, మీరు బాగా ఆలోచించేయండి. కానీ ఇప్పుడున్న నేడున్న సభలు ఎలాగంటే నేను స్వస్థతలు చేస్తున్నారండి, పరిగెడుతున్నారండి. స్వస్థత కార్యక్రమాలు అంటే పరిగెడుతున్నారు. స్వస్థత సభలు అంటే చాలండి, ఇక్కడ 10 మంది కూర్చుంటే అక్కడ వేల సంఖ్యలో ఉంటున్నారు. ఏంటి స్వస్థత సభలు ఏర్పాటు చేయొచ్చు? అట్టి కార్యాలు చేయమని బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు వారు అంతటి వారే కానీ నేను కార్యక్రమాలు చేస్తాను రండి చెప్పుకున్నట్లు బైబిల్లో ఎక్కడ కనిపించట్లేదు. మీకు అధ్యాయాలు చూపిస్తాను. మరి వీరు చేస్తున్నది ఏంటన్నది మీరు బాగా గమనించాలి, ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చెయ్యగలిగే ఆ యొక్క సమర్థుడైతేనే సభలను ఏర్పాటు చేస్తాడు. ఆ సభలను ఏర్పాటు చేశాడంటే అక్కడ చెప్పడానికి పర్మిషన్ ఉంటేనే ఏం చేయాలి, ఆ కార్యక్రమాన్ని పెడతారు. ఇప్పుడు మనం వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నాడు అంటే పర్మిషన్ అడుగుతున్నారు. ఏమని, నువ్వు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసావు, పర్మిషన్ లెటర్ ఉందా, తెచ్చుకున్నావా, పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నావు నువ్వు అని ఒక అధికారి అడుగుతున్నాడు. నిన్ను బాగా గమనించాలి. అక్కడ ఏంటంటే వాక్యాన్ని ప్రకటించడానికే కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ఏముండాలి, పర్మిషన్ లెటర్ ఉండాలి. అవునా కదా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారే అటువంటి కార్యక్రమాలు చేయటానికి పర్మిషన్ ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారే అటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పలేదు. మరి నువ్వు చెబుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి అంటే నువ్వు పర్మిషన్ లెటర్లో లేవంటే బైబిల్ లేఖనాల్లో నువ్వు చెప్పే మాటలు లేవు. అవునా కదా? బాగా ఆలోచించండి. మనం బైబిల్కి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయకూడదు. మరి ఆ రీతిలో చేయమని బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. మరి నువ్వు చేస్తున్నావు అంటే దీనికి కారణం ఏంటి? నేను ఏ రీతిలో మనం ఆలోచన చేయాలి, ఈ సేవకులు ఏ రీతిలో మనం ఆలోచన చేయాలి, ఎట్టివారిని మనం అర్థం చేసుకోవాలి. స్వస్థత మహాసభలను నువ్వు ఏర్పాటు చేస్తున్నావు, స్వస్థత మహాకూడికలను నువ్వు పెడుతున్నావు. మరి యేసుక్రీస్తు వారే చేయటానికి ఇబ్బంది పడ్డాడు. అనేక వారు ఉన్నాను, చేయటానికి ఇష్టపడలేదు ఆయన. మరి ఆయన్ని ఇష్టపడినప్పుడు నువ్వు ఇష్టపడుతున్నావు అంటే దానికి కారణం ఏంటి? నువ్వు క్రీస్తుని ధరించుకున్నాను అంటున్నావు, క్రీస్తు వాడిని అంటున్నావు, క్రీస్తు నా సొంత వాడు అంటున్నావు, క్రీస్తు మాట నా మాట అంటున్నావు, క్రీస్తుతోనే నేను నడుచుకుంటాను అంటున్నావు, క్రీస్తు ఏదైతే ప్రకటించమన్నాడో అదే ప్రకటిస్తున్నాను అంటున్నావు. మరి క్రీస్తు ఇది ప్రకటించమని చెప్పాడు నీతోని? ఆలోచించేయండి. ఇంకా అలాగే కొన్ని అధ్యాయాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 17
మత్తయి సువార్త 17:5 చూసుకుందాం. మాట్లాడుచుండగా ఇదిగో ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 17:5 ఏమంటున్నాడంటే ఇతను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశం అయిన యొక్క మేఘము వారిని కమ్ముకొను. ఎవరిని కమ్ముకున్నది? ఇక్కడ శిష్యుల్ని కమ్ముకున్నది. శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఒక కొండపైకి వెళ్ళారు. ఆ కొండపైన ఉండగా అక్కడ ఏం కమ్ముకున్నదంటే ఇకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘం ప్రకాశం అంటే వెలుగు ఎలా అయితే వెలుగైతే వెలుతురు ఉంటుందో వెలుతురుతో కమ్మేసుకుందంట. యేసువారి చుట్టూ ఏమైందంట? వెలుతురుతో చుట్టూరుగా కమ్మేసుకున్నదా. వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. ఒక శబ్దం పుట్టిందంట ఆ మేఘములో నుండి. ఆయన చుట్టూ కమ్ముకొని ఈయన నా ప్రియకుమారుడని చెబుతూ ఆ యొక్క శబ్దం వస్తూ శిష్యులతోని చెబుతున్నట్లుగా ఆ యొక్క యేసుక్రీస్తు వారే మీ ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఆయన గురించి చెబుతూ మేఘముల నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని చూసి ఎవరు భయపడ్డారు? శిష్యులు భయపడ్డారు. వామ్మో ఏంటిది, ఈ చుట్టూరుగా ఒక భయంకరమైన ఒక మేఘం కమ్మేసుకుంది ఏంటి, ఆ యొక్క మేఘముల నుండి ఒక శబ్దం వస్తుంది ఏంటి అని ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపోతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ముందుకి ఇంకొక మాట చదువుకుందాం. 7 అలాగే కింద 7 చదువుకుందాం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. యేసు తప్ప మరి ఎవరో కూడా కనిపించలేదు. వెళ్ళిపోయింది, ఆ మేఘం వెళ్ళిపోయింది. భయపడకడని చెప్తున్నారు ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇది మహావింతం చెబుతున్నాడు, భయపడకడానికి చెప్తున్నాడు. ఇది గొప్ప కార్యం అని చెబుతున్నాడు. ఆకాశంలో నుండి వచ్చి ఒక శబ్దాన్ని విని భయపడిపోయేవారు వారు శిష్యులు భయపడ్డారు. అంటే అది ఒక గొప్ప కార్యం అని చెబుతున్నాడు. అలాగే మనం కిందనే ఒక మాటని చూసుకుంటే ఇంకొక వచనం చూసుకుందాం. అలాగే కిందనే 7కి అలాగే కిందకి వెళ్ళిపోతే ఒక మాట ఉంటుంది. కొండపైన ప్రసంగం చేస్తూ 9 కిందకి చదువుకుందాం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఇది మహాకార్యమయ్యా, ఇది మహాకార్యం, మంచి అద్భుత కార్యం. ఇది మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చింది, అవునా కదా? ఒక శబ్దము మనతోని ఇక్కడ ఉండగా ఒక మీలో ఎవరికైనా సరే ఒక శబ్దం వచ్చి మాట్లాడుతుండగా మీ చుట్టూ మేఘం కమ్మేసుకొని పక్కనున్న వాళ్ళకి ఎవరికీ కనిపించకుండా ఒక మాటలు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తారు? మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది గొప్ప కార్యం, మహావింత అని అనిపించదా? ఆ శిష్యులకు కూడా అలాగే అనిపించింది. ఆయన ఏమంటున్నాడు? వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు. మృతులు అంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మృతుల్లో నుండి లేవాలంటున్నాడు. ఎలాగా? చనిపోయి మరలా లేవాలి. లేచే వరకు ఈ ధర్మముని ఏమంటున్నాడు? ధర్మముని మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించును. చూడండి ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అట్టి గొప్ప కార్యాన్ని
ఎవరితోని చెప్పొద్దు అంటున్నాడు. ఎప్పటి వరకు చెప్పొద్దు అంటున్నాడు? నేను చనిపోయి మరలా లేచేంత వరకు ఎవరితోని చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు మీరు ఆలోచించాలి. అంటే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయొద్దు అంటున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు యేసుక్రీస్తు వారు చెప్పొద్దు అంటున్నాడు. మరి నువ్వేమేమి ప్రకటన చేస్తున్నావు? మహాసభలు, స్వస్థత సభలు, మహాకూడికలు, కుంటివారినైనా కానీ, గుడ్డివారిన కానీ, మూగవారిన కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారినైనా కానీ మేము ఏం చేస్తాము? నయం చేసేస్తాం. మా యొక్క హస్తం తాకితే చాలు రోగాలు నయమైపోతాయి. ఏంటండి టైటిల్ పెడుతూ ఉంటాయి ఒక సభలో, ఆ యొక్క గంభీరమైన వాయిస్ వింటూ ఉంటే చుట్టుపక్కల ప్రజలందరూ ఏమనుకుంటారు తెలుసా? అబ్బా ఓయ్ ఈయన మహా సేవకుడు అండి, మామూలు సేవకుడు కాదు, యేసుక్రీస్తు కంటే పెద్ద సేవకుడిలో ఉన్నాడు అనే రీతిగా చేస్తున్నారు ఈనాడు కార్యాలు. మరి ఇక్కడ శిష్యులతోనే అంటున్నాడు ఏమని? ఇది ఎవరికి చెప్పకూడదు, ఎవరితోనూ చెప్పకూడదు. మనిషి కుమారుడు మరలా మృతుల్లో నుండి లేచే వరకు చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? ఆయన ప్రచారం చేయకండి, మీరు ఎవరికి ప్రచారం చేయకండి, ఎవరితోని చెప్పొద్దు. అక్కడ ఉన్న జనసంఖ్యతో ఎవరితోని ఈ మాట చెప్పకండి. ఇది గొప్ప గొప్ప కార్యము, అవునా కదా? ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడుతున్న మాటలనే కానీ ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటని ఏం చేయొద్దు అంటున్నాడు? చెప్పొద్దు అంటున్నాడు. ఎవరితో చెప్పొద్దు, సీక్రెట్గా ఉంచండి అంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? స్వస్థత కార్యాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ వినిపించారు. ఆ గ్రామ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ తెలియాలని పాంప్లెట్లు పెట్టి పత్రికలు పెంచబెడుతున్నావు. ఒక టీవీలో ఒక యాడ్ వేసి అదే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు యాడ్ కింద పెడుతున్నావు కనిపించాలని, అంటే జనసంఖ్య అక్కడ కూడాలని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అలాంటి గొప్ప గొప్ప కార్యాలని తెలియకూడదు అంటున్నాడు, ప్రజలకు తెలియకూడదు అంటున్నాడు, అద్భుత కార్యాలు తెలియకూడదు అంటున్నాడు, స్వస్థతలు జరిగే కార్యాలు తెలియకూడదు అంటున్నాడు. ఆలోచించేయండి, బాగా గమనించాలండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను? ఎందుకు ఈ మాటలు యేసుక్రీస్తు వారు చెప్పే రీతిగా మనతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నదంటే మన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మాయలో ఉన్న మనం అందరం, స్వస్థత కార్యం అనే మాయలో పడిపోయే మనం అందరము, వరాలనే ఒక పద్ధతిలో నడుస్తున్నాం మనం అందరము. ఆయనే రహస్యంగా పెడుతున్నాడు, మహాకార్యాలన్నీ రహస్యంగా ఉంచాలని చెబుతున్నాడు. మరి ఈ నేడు ఉన్న కాలంలో రహస్యాన్ని ఎక్కడ పెడుతున్నారు? సభల్లో పెడుతున్నారా? రహస్యంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారా? ఆలోచించండి. అంతటి యేసుక్రీస్తు వారే మాత్రము అంత గొప్ప కార్యం జరిగినా సరే శిష్యులతో ఏం చెప్తున్నాడు? ఎవరితోని చెప్పొద్దని చెబుతున్నాడు. మరి నువ్వు నాని ఏం చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అన్నది మనం ఆలోచన చేయాలి. అలాగే ఇంకో మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9:30. మత్తయి సువార్త 9:30. చదువుకుందాం. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకొనుడి, వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. ఏం చూసుకోమంటున్నాడు? ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఎవరితోని చెప్పొద్దు అంటున్నాడు. చెప్పడమే కాదు, అక్కడ ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మరి నువ్వు ఏ ఆజ్ఞాపిస్తున్నావు ఇప్పుడు? నాయనా ఇలాంటి స్వస్థత సభలో పెట్టొద్దని చెప్పాడు, ఖండితంగా ఆజ్ఞాపించమని ఎవరితోనైనా చెబుతున్నావా? ఎవరితోనైనా మాట్లాడుతున్నావా? ఇలాంటి సభలు పెట్టొద్దని చెబుతున్నావా? అలాంటి కార్యక్రమాలు చేయకూడదని మనం ఏదైనా చేస్తే సీక్రెట్గా చేయాలి. దేవుని కార్యము ఒకవేళ నీలో ఉన్నది అనుకుంటే ఏం చేయాలి? రహస్యంగా చేయాలి. చెప్పొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించును.
ఇది ఎవరికి తెలియకూడదని ఖచ్చితంగా చెబుతున్నాడు ఆయన. ఏది తెలియకూడదు? స్వస్థతలో చేసే గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి కదా, అద్భుతాలు జరిగే ఆ యొక్క కార్యాలు, సూచక క్రియలు ఉన్నాయి కదా, మహాకార్యాలు ఉన్నాయి కదా, ఆ కార్యాలు ఎవరికి తెలియకూడదు? ఎవరికి తెలియకూడదని ఖచ్చితంగా చెబుతున్నాడు శిష్యులకి. మరి శిష్యులు ఎవరు? దేవుని వాక్యాన్ని ప్రకటించేవారే కదా, అవునా కదా? శిష్యులతోనే అంటున్నాడు ఏమని? మీరు ఎవరితోని చెప్పొద్దు, దీన్ని గురించి వివరించొద్దు, ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, జరిగే కార్యాలు మీరు చెప్పకూడదు అంటున్నాడు. ప్రసంగం చేయొద్దు అంటున్నాడు. మేము స్వస్థతలు చేస్తాం రండి అని పిలవకూడదు అంటున్నాడు. స్వస్థతల కార్యాలు జరిగేటప్పుడు స్వస్థతల కార్యాలు జరిగితాయని ఎవరికి పిలుపునివ్వద్దు అంటున్నాడు. దీని గురించి ఏం చేస్తున్నాడు? సీక్రెట్ అంటున్నాడు. మన ప్రార్థన గురించి ఒక మాట మాట్లాడతాడు. రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేయాలంటున్నాడు, రహస్యంగా చేయాలంటున్నాడు ప్రార్థన. అలాగే ఇక్కడ జరిగే స్వస్థత మరొక చోట చెప్పకూడదు అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ జరిగే కార్యాన్ని మరొక చోట ప్రకటించకూడదు అంటున్నాడు. ఇక్కడ జరిగే స్వస్థతల గురించి మరొక కొందరికి స్వస్థత చేస్తామని చెప్పొద్దు అంటున్నాడు. ఇంకొక కొన్ని మాటలు చూసుకుందాం. లూకాసు వార్త 5:14. లూకాసు వార్త 5:14. అప్పుడైనా నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమానునికి కనుపరుచుకొని నీ శుద్ధుడైనందుకు మోసే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. ఎవరితో చెప్పొద్దు అంటున్నాడు? నీకు జరిగే ఆ కార్యాన్ని ఎవరితో చెప్పొద్దు అంటున్నాడు? సీక్రెట్ అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్లు చేద్దామంటారా? లేదా ఈ నేడున్న కాలంలో జరుగుతున్న బోధకులు ఏదైతే చెబుతున్నామో, ఏదైతే పిలుపునిస్తున్నారో ఆ పిలుపు మేరకు ముందు ఉందామా? ఆలోచించేయండి. మనం క్రీస్తు వారమే కదా, క్రీస్తు మాట వినేవారం కదా, క్రీస్తు ఏదైతే చెబుతున్నాడో దానికి కదా మనం ముందుండాలి. అనేకులు వస్తారన్నాడు. అనేకులు వస్తారు, నా నామ పేరట అద్భుతాలు చేస్తామని అనేకులు వస్తారు, స్వస్థత కార్యాలు చేస్తామని వస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సీక్రెట్, రహస్యంగా ఉంచాలి ఆయన. ఇది ఎవరికూ చెప్పకూడదు. చెప్పే సంగతులు కాదు ఇవి, చెప్పే మాటలు కాదు ఇవి, పిలుపునిచ్చే కార్యాలు కాదు ఇవి అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 14లో ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నీవు యవ్వనుతోనూ చెప్పక, నీవు యవ్వనుతోని అంటే కుటుంబీకులతో చెప్పకూడదా? బంధుమిత్రులతో చెప్పకూడదా? పక్క పల్లెటూరులో ఉన్న వాళ్ళతో చెప్పకూడదా? చెప్పకూడదు నాయన. ఎవరితో చెప్పకూడదు? నువ్వు ఎవరితో చెప్పకూడదు? మరి ఆయన ఇంత రహస్యంగా చెబుతూ ఉంటే మరి నువ్వు నాని ఏం చేస్తున్నావు? స్వస్థతల మహాకార్యాలు అంటే చాలు పరిగెడిపోతాం, డబ్బులు అయిపోయినా పర్లేదు. అర్థమవుతుందా? ఆ కార్యాలను ఏర్పాటు చేసినప్పుడు డబ్బులు ఎంత పోయినా పర్లేదు, మనకేం కావాలి? స్వస్థత జరగాలి. స్వస్థత జరిగే కార్యాలకి నువ్వు ముందున్నావంటే, స్వస్థత కార్యాలు చేయటానికి నువ్వు పిలుపునిస్తున్నావంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారే మాత్రము స్వస్థతలు చేసే వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఎవరితోని చెప్పొద్దు నాయన, మీకు స్వస్థత జరిగింది. కింద ఏమంటున్నాడు? చదువుకుందాం. వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యజమానుడికి, నీ దేహాన్ని యజమానుడికే
మరి ఎవరికి కాదు, కనుపరుచుకో. దేహాన్ని ఎవరికి చూపించుకోమంటున్నాడు? నీకు స్వస్థత జరిగింది, నీ దేహాన్ని నీ యజమానుడికి తప్ప ఎవరికి తెలియకూడదు అంటున్నాడు. ఆలోచించేయండి. మరి నేడున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? బాబా ఆ యొక్క పిలుపుని వింటాం ఉంటే అక్కడ ఉన్న జనసంఖ్య కానీ, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నవారు కానీ, ఈయన స్వస్థతలు చేస్తాడంట, పిలుపునిచ్చాడు పత్రికల్లో. దాన్ని చూసి ఎగతాళి చేసేవారు సమాజంలో లేకపోలేదు, అవునా కదా? స్వస్థతలు చేస్తామంటే మీడియా వాళ్ళు చాలామంది చాలా చోట్ల చాలా సేవకుల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. చేస్తారా చేయరు? ఎవరైనా చేస్తారు. నేను పలానా దానికి మందు వేస్తానంటే ఆయన దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆయన నన్ను ఏం చేయకపోతే ఏమంటారు? వట్టి బుడబుడకలోడే, ఈయనకి ఏమి తెలియదు, తెలియకపోయినా తెలిసని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయన చేయలేని దానికి నానా రీతిలుగా పరిశీలన చేస్తారు. నాయకులు ఏం చేస్తారు? కంప్లైంట్ పెడతారు. ఎందుకు? ప్రజల్ని మోసం చేస్తున్నాడని, అవునా కదా? ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? వినే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి నేను పలానా కార్యం చేస్తానని చెప్పినప్పుడు, ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తానని చెప్పినప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు అక్కడ నయం కాకపోతే ఏమవుతుంది? ఆయన్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. కరోనా టైంలో మీరు చాలా మందిని చూసే ఉంటారు. నేను బాగా చేస్తాను, నేను మంది ఇస్తున్నాను. ఒక ఆయన గొప్పగా మంది ఇచ్చేవాడు కరోనాకి, మీకు బాగా తెలిసే ఉంటుంది. ముసలాయన ఆయన, దగ్గరికి ఒక 40-50 సంవత్సరాల దగ్గరకు ఉండొచ్చు ఆయనకి. ఆయన ఒక గోలీలాగా నాటి వైద్యాన్ని చేసేవాడు. ఆయన్ని కూడా లాస్ట్కి కనిపించకుండా సీక్రెట్గా ఆయన్ని వేసేశారు. మీకు తెలుసు తెలియదు, చాలామందిని అలా. మంచి చేసిన సమాజం ఏం చేస్తుంది? లోపలే చేస్తుంది. మీకు తెలియదేమో. గవర్నమెంట్కి ఏదైతే పరిమితిలో ఉంటుందో అది మాత్రమే నడిపిస్తుంది. నువ్వు మంచి చేయొచ్చు, కానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి. అది లేకపోతే ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని చేసినా చాలు. ఎందుకంటే మెడిసిన్కి వ్యతిరేకతగా చేస్తున్నామని నీ మీద చట్ట చర్యలు తీసుకుంటారు. తెలుసా మీకు? ఎందుకంటే దాని మీద కొన్ని వందల వేల కోట్ల మంది బతుకుతున్నారు. కొన్ని సంస్థలు బతుకుతున్నాయి మెడిసిన్ మీద. పెద్ద పెద్దవారు ఉంటారు, అధికారులు, కంపెనీలు పెట్టుకొని. వారందరూ ఏమైపోతారు? నష్టపోతారు. ఒక 10 రూపాయలు 20 రూపాయలకి 100 రూపాయలు 200 రూపాయలు చిన్న మందుతో నువ్వు నయం చేసేస్తే మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సంవత్సరాలు పెట్టి రీఛార్జ్ చేసి వారి దాన్ని పరిశీలన చేసి మందు తయారు చేస్తే నువ్వు ఏది రీఛార్జ్ చేయకుండా కొన్ని రోజుల్లో నువ్వు నయం చేసేస్తానని అంటే మరి వారు ఊరుకుంటారా? ఒప్పుకోదు. ప్రభుత్వం ఒప్పుకోదు. నీకు లైసెన్స్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, అన్నీ కావాలి. నువ్వు అది ఒక రోగాన్ని నయం చేయాలంటే నీకు పర్మిషన్ కావాలి. అలా ఏంటంటే ఈ స్వస్థత కార్యాలు చేస్తామని పిలుపునిస్తున్నారే, ఇలాంటి వారికి చాలా మంది వెళ్ళారు. ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి? మీడియా వారు. ఏమైంది? ఒకరేమైనా కర్చీపు తాకితే చాలంట, ఏమైపోద్దంట? స్వస్థత జరిగిపోద్ది. మరి కర్చీపు తాకితే నయం జరిగిపోద్దని ఎక్కడుంది? దేవుణ్ణి టచ్ చేస్తే నయం జరిగే కార్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని టచ్ చేస్తే రోగం నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. గనక వీరేం చేశారంటే ఇలా ప్రారంభం చేశారు. అంటే ఒక వస్త్రాన్ని తాకితే, ఆయన అంగీ తాకితే ఏమైపోయింది? స్వస్థత జరిగింది. యేసుక్రీస్తు అంగీ తాకితే స్వస్థత జరిగింది. అట్టి గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన ఏం చేశాడు? ఎవరితో చెప్పొద్దు నాయన చెబుతున్నాడు. ఆయన చెప్పొద్దు అంటున్నాడు. స్వస్థతలు జరిగితే కానీ చెప్పొద్దు. నేను స్వస్థతల కార్యాలు చేయడానికి నేను రాలేదు.
నేను పాపులను రక్షించడానికే వచ్చాను, రక్షణ మార్గం నేను తాటానికి వచ్చాను, కానీ మీకే ఈ భూలోకములో స్వస్థతలు చేయడానికి నేను రాలేదు. చాలా ఉన్నాయి నాయన, భూమి మీద మెడిసిన్ చాలా ఉంది, మెడిసిన్ పెట్టాను నేను. ప్రతి రోగానికి నేను మెడిసిన్ భూమి మీద పెట్టాను. నా పిల్లలు ఉన్నారు, వైద్యం చేస్తారు, ఈ రోగాన్ని నయం చేస్తారు. అవునా కదా? రోగానికి మందు ఉందా భూమిపైన? దేవుడు చేశాడా? చేశాడు, దేవుడు చేశాడు. దానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను చేసిన దానిని ఆయన శక్తి ఉన్నదని నిరూపించుకోవడానికి ఆయన రాలేదు అక్కడ. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేసే అద్భుతాలు చేసే శక్తి ఉన్నదని నిరూపించుకోవడానికి ఆయన రాలేదు అక్కడికి. పరలోక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో మన అందరం ఉండాలని ఒక ఆలోచనతో తండ్రి ఆయన్ని పంపించడం జరిగింది. అద్భుత కార్యాలు చేయడానికి ఆయన పంపించలేదు. ఆ యొక్క దశలో ఆయన ఆ కార్యక్రమాల్ని చేశాడు. నువ్వు వేరే పని మీద వెళ్తావు, వేరే పని మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు నువ్వేమవుతావు? ఆ యాక్సిడెంట్ చూసి నాయన ఎంత ఘోర ప్రమాదం జరిగిపోయిందో, ఏదైనా ఒక హెల్ప్ చేయాలని ఒక ఆలోచనతో నువ్వు వెళ్ళాలనుకున్న ప్రయాణం వేరు, కానీ అక్కడ జరిగే సంఘటన వేరు. గనక ఆ యొక్క దశలో ఆ యొక్క కార్యక్రమాల్ని చేయాల్సి వచ్చింది, గనక చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా చేసే పనులు కూడా, అద్భుతాలు కూడా అటువంటివే. ఆయన వెళ్ళి ప్రకటన చేయటానికి వెళ్ళాడు. ఆ యొక్క పనిలో భాగంగా ఇవి ఎదుర్కొన్నాయి. గనక ఆ పనిలో భాగంగా వెళుతున్న సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. కానీ ఆ కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ పోగొట్టుకునే అధికారం ఆయనకి లేదంటారా? వందల వేల మందికి స్వస్థల కార్యాలు చేసి మీరందరూ నా వెంట రండి, నేను అందరికీ రోగాలు నయం చేస్తాను, బాగు చేస్తాను, చచ్చిపోయినా సరే మిమ్మల్ని బ్రతికిచ్చేస్తాను అని అండ. చనిపోయిన వారిని లగ్గొట్టే అధికారం ఉన్నప్పుడు ఇలా ప్రకటించుకునే అధికారం ఆయనకు ఉండదా? మరి ఎందుకు చేయలేదు? రహస్యంగా ఉంచాలని ఎందుకంటాడు? శిష్యులతో ఈ యొక్క మర్మాల్ని చెప్పొద్దని ఎందుకంటాడు? అంటే ఈ కార్యాలు చెయ్యాలని లేదు ఆయనకి. ఆయన ఇటువంటి కార్యాలు చేయడానికి రాలేదు. ఆయన చేసే పనిలో ఈ భాగంగా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇప్పుడున్న సమాజం ఏం చేస్తుంది? పిలుపునిస్తుంది. మరి అలా పిలుపునివ్వచ్చో లేదో ఇంకా కొన్ని వచ్చినారు మనం చూసుకుందాం. మార్కు సువార్త 7:36 చదువుకుందాం. మార్కు సువార్త 7. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడైనా ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇక్కడ మార్కు సువార్తలో ఏమంటున్నాడంటే, అప్పుడైనా ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని ఆయనకు వారికి ఆజ్ఞాపించిన కొలది, అంటే చెప్పే కొలది ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఎవరితో చెప్పొద్దని. ఆయన ఈ అద్భుత కార్యాలు చేస్తున్నాను కదా, ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాను, కుంటివారిని బాగు చేశాను కదా, గుడ్డివారిని బాగు చేస్తున్నాను కదా, కుష్ఠ రోగులు బాగు చేస్తున్నాను కదా, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాను కదా, ఈ కార్యాలు వారికి ఆజ్ఞాపించిన కొలది మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. అంటే దాన్ని చాలా ఇబ్బందికరంగా చెప్పుకుంటూ పోతున్నారు, ప్రచారం చేసేస్తున్నారు.
ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో నాయన దీని గురించి ఎవరికి చెప్పొద్దు, ఆయన ఆజ్ఞాపించిన కొలిది ఏం చేస్తున్నాడంట, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. జనులు చెప్పుకుంటూ పోతున్నారంట. మరీ ఎక్కువగా సంఖ్య పెరిగిపోతుందంట. చెప్పుకునేవారు ఈయన గొప్ప కార్యాలు చేస్తారు, నాకు అద్భుతం జరిగింది, ఈయన స్వస్థతలు చేశాడు, కుంటివారిని నడిపిస్తున్నాడు, గుడ్డివారిని కళ్ళు చెట్లేట్లు చేస్తున్నాడు. చూస్తున్నారు వారు కళ్ళు తెరవబడుతున్నాయి, వారికి కాళ్ళు వస్తున్నాయి అని చెప్పుకుంటూ పోతున్నారంట. ఇంకా ఆయన ఏదైతే చెబుతున్నాడో చెప్పొద్దు నాయన అని ఏదైతే అంటున్నాడో ఆ మాటకి ఇంకా మించిపోతున్నారంట జనసంఖ్య. ఎందుకు? ప్రచారం చేస్తే ఇంకో నలుగురు వస్తారు గనక. అవునా కదా? ఒకరికి ఇంకొకరు చెబితే ఏమవుతుంది, నీకు స్వస్థత జరిగిందా, నాకు జ్వరం ఉంది, నేను కూడా వెళ్తాను అని అంటాం కదా. ఇప్పుడు మనకు రోగం ఉంది, మనకు రోగం ఉంటే మనకి రోగాన్ని నయం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎవరో ఒకరు చెప్పాలి, లేదా మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. ఆ చెప్పేవారు ఏమైపోయారంట, జనసంఖ్య పెరిగిపోయిందంట. అమ్మా నీకు జ్వరం ఉంది కదా, వెళ్ళు, అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళమ్మా. నాన్న నువ్వు కూడా వెళ్ళు, అక్కడ అద్భుత కార్యాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు చేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళు అంటే ఇలా చెప్పేవారు జనసంఖ్య పెరిగిపోతుంది. ఆయన చెప్పే కొద్ది జనసంఖ్య పెరిగిపోతుంది. ఆయన ఏం చెప్తున్నాడు, జాగ్రత్త నాయన ఎవరితోని చెప్పొద్దని చెప్తున్నాడు. నేను అద్భుత కార్యాలు చేస్తున్నాను కానీ మీరు ఎవరితోని కూడా చెప్పొద్దు అంటున్నాడు. చెప్పే కొద్ది జనసంఖ్య పెరుగుతుంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, చెప్పొద్దు అంటున్నాడు. మరి ఇప్పుడున్న బోధకులు ఏం చేస్తున్నారు, చెప్పుకుంటూ పోతున్నారు. అవునా కదా? ఆలోచించేయండి. యేసుక్రీస్తు చెప్పొద్దు అంటున్నాడు, ఇక్కడున్న జనసంఖ్య ఏం చేస్తుంది, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. రోగాలు నయం చేసేవారు ఉన్నారంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం. అదే దశలో ఉన్నాం ఇప్పుడు కూడా. అవునా కదా? అదే దశలో ఉన్నాం ఇప్పుడు మనం. ఎక్కడన్నా ప్రకటన వస్తే చాలు, పాంప్లెట్ వేస్తే చాలు, అబ్బా ఫలానా దైవజనుడు వస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడంట అంటే పిలుపు వచ్చేస్తుంది మనకి. ఎక్కడి నుంచి? ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, యేసుక్రీస్తు అయితే ఏదైతే చెప్పొద్దు అంటున్నాడు, అద్భుత కార్యాలు చేసేది చెప్పొద్దు అంటున్నారు, పిలుపునిచ్చుకుంటూ పోతున్నారు. జనసంఖ్య పెరిగిపోతుంది. దేనికి? అద్భుత కార్యాలు జరుగుతాయని పిలుపునిచ్చేవారు సంఖ్య పెరుగుతుంది. ఆలోచించేయండి. ఇప్పుడు మీరు మెయిన్ పాఠంలోకి వచ్చేసాం మనం. సంఖ్య పెరిగిపోతుంది. ఏ సంఖ్య పెరిగిపోతుంది? కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి పలానా చోట, రెండు వెళ్ళిపోదాం అనే వారి సంఖ్య పెరిగిపోతుందంట. ఇప్పుడు వరకు ఉన్నది ఒకటైతే ఇది ఒక రెండో వంతు పెరుగుతుందా? సంఖ్య పెరుగుతుంది. అవునా కదా? ఎక్కడ చూడండి మీరు అటువంటి దైవజనులు ఎక్కువైపోయారు. వారి మాట్లాడే భాషకి అర్థం లేదండి. భాషని చూస్తారు కదా, స్టడీ చేస్తారు కదా, ఇది ఏ భాష అని. దాన్ని పరిశోధిస్తారు కదా, వారికి కూడా తెలియకపోయిందండి భాష. వారు మాట్లాడే భాష కర్రబర ఏం భాష అది అర్థం కావట్లేదు. ఈ మధ్యలో నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ భాష మాట్లాడి నేనేదో అద్భుత కార్యాలు చేస్తానని కాదు. అది భాషలోనే లేని భాష అంటది. భాషలోనే లేని భాష. ఎంత విచిత్రంగా ఉంది కదా, భలే ఉంది కదా ఈ భాష. ఆ భాష మాట్లాడే వారిని చూస్తూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఫస్ట్లోనే నేను ఒక 15, 14, 16 సంవత్సరాల్లోని నేను అప్పటికే ముందే దేవుని నమ్ముకున్నాను. ఆ ఏజ్లో నేను ఈ యొక్క కార్యక్రమాలకి చాలా వెళ్ళటం జరిగింది, చాలా మంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను ఎక్కడేవాడు, అబ్బా ఇలాంటి పరిశుద్ధాత్మ మనం కూడా పొందుకోవాలి. అబ్బాబ్బాబ్బా తెగ తిరిగేసేవాళ్ళు మేము. ఎందుకోసం? ఆ వరం పొందేసుకోవాలని. ఇటు ప్రార్థన చేస్తూ వరం వచ్చేస్తుందా? అబ్బే జరగలేని పని అది, జరగదది. కానీ మా ఆశ ఏంటి? జరుగుతుందని. ఎందుకంటే మాకు తెలియదు అప్పుడు. వాక్యం అంటే ఏంటో తెలియదు, వినడమే తప్ప, చదవడమే తప్ప దాన్ని పరిశీలన చేయడం తెలియదు. అందుకే మేము కంగారు పడిపోయేవాళ్ళు, ఈ వరాన్ని ఎలా అయితే కానీ పొందేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటే పిచ్చండి, చెప్పకూడదు. కానీ
ఎవరైనా ఒక చిన్న అల్లరిపాటు వేస్తే మామూలు ఎగతాలు చేసేవాళ్ళం కాదు మేము. మా జీవితం అటువంటిది. మేము ముందు ఎన్నో తప్పులు చేసి ఉంటుంటాం, కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎట్టి రీతిలో ఉన్నామంటే అది దేవునికే తెలుసు, అది మాకే తెలుసు. మమ్మల్ని చుట్టుపక్కల ఉన్న జనసైక్యులు వారు చూసేవారు కూడా మా విధానం ఏంటో తెలిసే ఉంటుంది. బంగారు పొలంలోనే కాదు, తీనారులోనే కాదు, రాజీపేటలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, రాజమండ్రిలోనే కాదు, ఈ ప్రదేశాలన్నీ తిరిగే మేము. గుంటూరు జిల్లానే కాదు, నెల్లూరే కాదు, ఏలూరే కాదు. మాకి ఎక్కడైతే అనుకూలమైన బోధ కాదు అక్కడ, మాకి ఏదైతే నచ్చుతుందో, మాకు ఏదైతే ఇష్టం అవుతుందో, ఎక్కడైతే స్వస్థత కూడులు జరుగుతాయో, ఎక్కడైతే ఈ యొక్క స్వస్థత వరాలు మాకు లభిస్తాయని అనుకుంటామో అక్కడ పరిగెడిపోయారు. వాళ్ళ పక్కన పడి వెళ్ళిపోవాలి, అక్కడ వరాన్ని పొందుకోవాలి. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. అక్కడ జరుగుతుంది మీటింగ్ ఏంటి? స్వస్థతల మహావరాలు. వరాలు వచ్చేస్తాయి మనకి. మనం ఎవరి మీద ప్రార్థన చేసినా టక్కన జరిగిపోద్ది, అంతే. అది వరం కాలం, మనకు కావాలి. అది ఆయన చేయడం కదా, మనకి కూడా కావాలి అనే దశలో ఉండేవాళ్ళు మేము. తెలుసా మీకు? ఆ రీతిలో ఉండేవాళ్ళు. ఒక్క మొబైల్లో ఒక సినిమా సాంగ్ చేస్తే ఒప్పుకునేవాళ్ళం కాదు మేము. మీకు తెలుసో తెలీదు, ఒప్పుకునేవాళ్ళం కాదు. ఏంటి అల్లరిపాట్లు? పోకిరి చేష్టలో అల్లరిపాట్లు వేయకూడదండి. బైబిల్లో రాయబడి ఉందండి. మాటను పెట్టుకు ముందు తెగించి మరి మాట్లాడేవారు. బైబిల్లో ఉందా? ఆ మాట ఉంది. అల్లరితో కూడుకున్న ఆటపాటలు వినకూడదు, వారి దగ్గర కూడా ఉండకూడదు, కూర్చోకూడదు, నిలబడకూడదు, వచ్చి మాట్లాడకూడదు, సాంగత్యం కూడా చేయకూడదని ఉంది. ఉన్నదా? బైబిల్లో ఉంది. మేము ఆ రీతిలో ఉండేవాళ్ళం. మాకు అది ఒక మెమరీలో ఉన్నట్లు ఉంటుంది. హార్డ్ డిస్క్లో పెట్టి దాన్ని తీస్తూ వేస్తూ ఎలా అయితే దాన్ని చూస్తూ ఉంటామో అలా ఉండేది మా మెమరీ అప్పుడు. దేనికోసం? స్వస్థత వరం పొందుకోవాలని. శిష్యులకి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు, శిష్యులకి ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మరి మనకెందుకు ఇవ్వడు? శిష్యులు అపొస్తలులు పౌలు, యోహాను, పేతురు వీరు ప్రార్థన చేస్తే వారు వరం ఇస్తూ వస్తుంది, ప్రార్థన చేస్తూ వస్తుంది. మనకెందుకు రాదు? మనం కూడా వెళ్ళి పొందుకోవాలి. వెళ్ళిపోదాం రండి, వెళ్ళిపోదాం. వారేమనేవారు తెలుసు? వెళ్ళిన తర్వాత, నాయన మీకు అవిశ్వాసం ఉంది కనుక మీ వరాన్ని పొందుకోలేదు. టక్కన కాలిపోయింది. మాకు ఏం చెప్పాలో తోసేది కదా. మాకు ఇటు ఎంత ఆశతో వచ్చాం, ప్రార్థన చేస్తున్నాము, నైట్ ప్రార్థన చేసాం, పగల ప్రార్థన చేసాం, పడుకోకుండా ప్రార్థన చేసాం, రాత్రి అర్ధరాత్రి ప్రార్థన చేసాము, తెల్లారులు ప్రార్థన చేసాము, ఉపవాసాలు ఉంటున్నాము. ఉపవాసాలు ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడున్న కాలంలో, మాకు ఉన్న కాలంలో కూడా ఏం చేసేవారు? ఉపవాసం చేస్తే చక్కెర నీళ్ళు తాగడం, బిస్కెట్లు తినడం, బన్ను రొట్టె తెలుసే కదా, అది తినటం, లేదంటే రొమ్ము నీళ్ళు, ఏంటది ఆరెంజ్ జ్యూసు, అబ్బా, లేదంటే పాలు తాగడం, ఇలాంటివి ఉపవాసాలు చేస్తే. మేము ఉపవాసం చేస్తే అటువంటివి తాగేవాళ్ళం కాదు. మీరు బాగా గమనించాలి. మేము ఉపవాసం చేస్తే అలా చేసేవాళ్ళం కాదు. మేము కనీసం టీ కూడా తాగేవాళ్ళం కాదు, వాటర్ తప్ప. నీళ్లు కూడా తాగకూడదు అనే కండిషన్లో ఉండేవాళ్ళు మేము. మీకు తెలుసో తెలియదు. దేవుడి మీద అంత భక్తిగా ఉండేవాళ్ళు. ఎందుకు? స్వస్థత వరము పొందుకోవాలని. మీకుందో లేదా ఆతృత? మాకుండేది. పుట్లోని వల్లేసే ఆతృత ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ యొక్క వరం పొందుకోవాలని అయితే 100 రెట్లు కాదు, 1000 రెట్లు ఉండేది మా దగ్గర. ఆ వరం పొందుకోవాలని ఆశ. మీకుందో లేదో తెలియదు మాకు. ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఏంటి దేవుడికి పిచ్చి పట్టినట్లు, పిచ్చి వచ్చేస్తుంది. ఆ విధంగా మాట్లాడకూడదు, ఆ విధంగా చెప్పకూడదు, ఆ విధంగా అనకూడదు, ఆ విధంగా గడికి దేవుడు 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 అనుకుంటూ ఉండకూడదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా ఏదైనా దేవుడి గురించి మాట్లాడితే, తప్పుడుగా మాట్లాడితే క్షణం వదిలేవాడు కాదు అక్కడ. అప్పుడు ఒక సంస్థ కూడా తిరిగేది.
ఆ యొక్క సంస్థ వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరేనే ఒక సంస్థ తిరిగేది. మీకు తెలుసో తెలియదో మరి ఆ యొక్క సంస్థ వాళ్ళు కూడా తిరిగేవాళ్ళు. తండ్రి కుమారు ఒక్కరేని నిరూపించడం కోసం అదొక సంస్థ. అది అట్టివారితో కూడా మేము వాదించడం జరిగింది. ఆ టైంలో వారికి ఎక్కువ శాతం హిందీ వాళ్ళే, తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. హిందీ వాళ్ళే, హిందీ మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ వాళ్ళు. ఇద్దరు ముగ్గురు రావటం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే అని నిరూపించడానికి అది ఒక సంస్థ వచ్చేది. అంటే మా యొక్క దేవుని పని విషయంలో ఎలా ఉండేవారు అంటే ఆ రీతిలో ఉండేవాళ్ళు మేము. మా బ్రతుకు అలా ఉండేది. అప్పుడు ఎవరితోనూ కూడా సాంగత్యం చేసేటప్పుడు అల్లరితో కూడుకున్న ఆటపాటలు వేయాలని అస్సలు ఇష్టపడేవారం కాదు. ఆటలకు దూరంగా ఉండాలనుకునేవాళ్ళం, పాటలకు దూరంగా ఉండాలని, సినిమాలు కూడా దూరంగా ఉండేవాళ్ళం మేము. తెలుసా మీకు? ఒప్పుకునేవాళ్ళం కాదు, సినిమాలు అయితే ఒప్పుకునేవాళ్ళం కాదు, టీవీ పగిలిపోద్దనేవాళ్ళం. తెలుసా మీకు? మా గురించి చాలా మంది వినేవారు ఉంటారు. మేము అలా తిరిగేవాళ్ళం. అప్పుడు టీవీ కూడా ఏనిచ్చేవాళ్ళం కాదు. సీరియలా? ఎంత వాక్యం విన్నావు? సీరియలా? సినిమాలా? జోకులా? కమెడియన్సా? తెలుసా మీకు? ఇలా ఈ రీతిలో ఎగతాళి చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఎందుకు? మనకు వరం కావాలి. ఏ వరం కావాలి? స్వస్థత వరం. మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా రోగం తగ్గిపోవాలి, అంతే. ఎందుకు దేవుడు నమ్ముకున్నాను? ఊరికనే నమ్ముకున్నావా? కాదు. దేవుడు వరం కావాలి మనకి. యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ వరం వెళ్తుంది. అంటే శిష్యులు వరము ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం ఎవరు ఇవ్వాలి? శిష్యులే ఇవ్వాలి. అంటే శిష్యులు ఎలా ఇచ్చారు? ప్రార్థన చేస్తూ వస్తుందా? పాటలు పాడితే వస్తుందా? ఉపవాసం చేస్తూ వస్తుందా? ఎలా వస్తుంది? దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, మనం తెలుసుకోవాలి. ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవాలి మనం అనే రీతిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అండి. జేబులోని ఎంతైతే డబ్బులు ఛార్జీకి ఉంటాయో అంతవరకు ఉంచుకునేవాళ్ళం. కొన్ని చోట్ల ఫుడ్ కూడా తినేవాళ్ళం కాదు. ఎందుకంటే డబ్బులు పెడితేనే అక్కడ ఫుడ్ వస్తుంది మనకి. హైదరాబాద్ దగ్గరలోనే మరి ఆ ఊరి పేరు నాకు తిరగట్లేదు, అక్కడ కూడా స్వస్థత కార్యక్రమాలు జరుగుతాయంటే అక్కడ కూడా వెళ్ళాం మేము. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అది ఒక పెద్ద సాక్ష్యం. అక్కడ నాది కాదులేండి, అక్కడ ఉన్నవారిది. అక్కడ చెట్టు దగ్గరే గొప్ప ఒక పెద్ద జాతరలో ఏర్పడుతుంది. స్వస్థత అండి, అక్కడ స్వస్థత జరుగుతుంది. స్వస్థత కార్యక్రమాలకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎలాంటి నీటిలో స్నానం చేసాను తెలుసా మీకు? బాత్రూమ్లు వెళ్తూ ఉంటాయి నీటిలో పడి. తెలుసా మీకు? బాత్రూమ్లు వెళ్తూ ఉంటాయి. ఆ నీరు ఎంత గలీజ్గా ఉంటుంది అంటే చెప్పుకోకూడదు, అంత గలీజ్గా ఉంటుంది. అందరూ అందులోనే పడిపోతారు. అందరూను, నేను ఒక్కనే కాదండి. నేనేమో ప్రత్యేకంగా అందులోనే దిగేసి స్నానం చేశానని చెప్పట్లేదు. నాతో వచ్చిన వారును అక్కడ ఉన్నవారును అందులోనే స్నానాలు. బాత్రూమ్కి వెళ్తుందంటే ఏదో చిన్న చిన్నదిగా ఎక్కడో వెళ్తుందని కాదు. ప్రతి 2 బార్లకి ఒక 10 బార్లకి మన అంచనాలు ఉంటాయి కదా, ఆ అంచనాల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి పక్కకి. నువ్వు అందులోనే స్నానం చేయాలి. మరి వాటర్ దొరకదు అక్కడ. అవసరమైతే నీళ్ళు కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కోవాలి. ఎందుకు వెళ్ళావు నువ్వు? స్వస్థత వరం కోసం కొనుక్కోవాలి అవసరమైతే. లేదంటే అందులో దిగాలి. దిగో. ఎవరో మేమే వెళ్ళిన వారు దిగాము, స్నానం చేసాం. ఒక్కసారి స్నానం చేసిన తర్వాత రెండోసారి స్నానం చేయాలనిపించలేదు. వాటర్ వాసన రావట్లేదండి, స్మెల్ వచ్చేస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. మన బాత్రూమ్ కూర్చోడానికి అనేక ప్లేసులు ఎత్తుకుంటాం, కానీ అక్కడ స్నానం చేయడానికి ప్లేస్ ఎత్తుకోకర్లేదు, మన పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. తెలుసా మీకు? అంత హీనంగా ఉండేది. అలాంటి సంఘటనలో కూడా మేము ఏం కోరుకున్నాము? పరిశుద్ధాత్మ వరం కావాలి మనకి. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. మన ప్రార్థన చేస్తే రోగం తగ్గాలి అనే ఆలోచనలో ఉన్నాం కనుక అవన్నిటిని తిరిగేవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఉన్నది అదే రీతిలో ఇప్పటికీ కూడా. నేనొక్కనే కాదండి, చాలా మంది ఉన్నారు అదే దశలో. ఇప్పుడు నేనొక్కనే కాదు, ఇప్పటికీ కూడా చాలా మంది నాలాగా ఆలోచించేవారు చాలా భూమి మీద ఉన్నారు. వరం కావాలి, పరిశుద్ధాత్మ వరం కావాలి. అటువంటి సేవకులు ఏంట
తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. మేము తిరిగాం, సత్యవాక్యం తెలియనప్పుడు తిరిగాం, మేము చాలా వరకు తిరిగాం. మేము ఆఖరికి ఒకరోజు స్నానం చేసి రెండో రోజు స్నానం చేయలేదు. 5 రోజుల కార్యక్రమం. మీటింగ్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? చెమటలు పట్టేస్తాయి, అవునా కదా? అలా కూర్చుని ఒక 4-5 గంటల సేపు వాక్యం వినాలంటే నీకేమవుతుంది? బాడీ అలా చెమటలు పెట్టేస్తుంది, గాలి ఆడదు, జనసంఖ్య ఎక్కువ. గాలాడిన సమయంలో నీ ఒళ్ళు అయిపోతుంది, కంపు వచ్చేస్తుంది, అవునా కదా? చెమటలు పడితే ఊరుకుంటుందా? ఒళ్ళు ఊరుకుంటుందా? చెమటలు పడితే వాసన స్మెల్ వచ్చేస్తుంది. నువ్వు స్నానం చేయకపోతే 4-5 రోజులు. అక్కడ మేము బిర్యానీ తినడానికి వెళ్ళామండి. ఇదంతా అయిపోయిన తర్వాత వాక్యం అంతా బిర్యానీ తినడానికి వెళ్ళాం. బిర్యానీ తినడానికి వెళ్తే బిర్యానీ ఎలా ఉందో తెలుసా? అంత గుడ్డు మాసమే. నేనొక్కనే కాదు, కప్పలూరులో ఉన్నవాళ్ళు వెళ్ళారు, అయినగూడిలో ఉన్నవారు వెళ్ళాము, బలదీన్లో ఉన్నవారు వెళ్ళాము, అలాగే ముద్దాబేల్లో ఉన్నవారు వెళ్ళాము. ఏంటి స్వస్థత వరం? వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలియదు, కానీ అందరిలో కొంతమంది మాత్రం ఉన్నాం, 2-3 ఉంటాం. ఈ వరాన్ని పొందేసుకోవాలి ఎప్పటి నుంచో ఆత్రుత. పేర్లు చెప్పను నేను, ఎందుకంటే వాళ్ళని ఏదో అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళ గురించి నాకు అవసరత లేదు. నాకున్నది నేను చెబుతున్నాను. అంటే స్వస్థత వరాల గురించి అంత రీతిలో తిరగాల్సిన అవసరం ఉందా? ఉన్నదా? మాకు ఉన్నది, మీకు లేకపోవచ్చు. కానీ ఆ వరాన్ని పొందుకోవాలని ఎంతైతే ఆశ ఉన్నదో అంతవరకు తిరిగేసామండి. తెలియదు మాకు ఆ వరం ఎలా వస్తుందో కూడా తెలియదు. తెలియని దశలో మేము తిరుగుతూనే ఉన్నాం, సేవకుల్ని కనుక్కునే వాళ్ళం. అయినా ఈ వరం పొందుకోవాలి ఏంటి? ఒకప్పుడు బైబిల్లోని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చూసారు. ఈ వరాన్ని చూద్దాం, మనం ఆ వచ్చినాన్ని కూడా చూద్దాం. మేము కూడా ఏం చేసాము? డబ్బులు ఇచ్చి కొనేయాలని చూసాం. తెలుసా మీకు? తెలియదు మీకు, ఎందుకంటే మాది అంత పిచ్చండి మాకు. మరి వరం పిచ్చి మాది, తెలుసా మీకు? స్వస్థతల వరం పిచ్చి మాది. డబ్బులు ఇచ్చి కొనేయాలనుకున్నాం. బైబిల్ని పరిశీలన చేస్తేనే తప్ప ఇటువంటి సత్యం మనకు తెలియదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇది వస్తుందో లేదో మాకైతే అప్పుడు తెలియదు కనుక సత్యం తెలియకము తిరిగేసే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి. స్వస్థల కార్యాలు జరుగుతూ ఉంటే మనం వెళ్ళకపోతే ఎలాగా? మనకున్న రోగం తగ్గిపోతే అప్పుల బాధలు జరిగిపోతాయి. మనకి ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టేయచ్చు. అక్కడికి ఇల్లు కట్టేయచ్చు, రోగం పోద్ది. డబ్బులు మన వ్యాపారం మనం వల్లయిస్తూ ఉంటే, ఒక మాట వల్లయిస్తూ ఉంటే చేపలు పట్టలేదా? ఒక గుద్దు చాలు వరం పొందుకుంటే చేపలు పడిపోతాయి. ఆశ తెలుసా మీకు? ఆశ అండి మాకు. ఏమాశ? స్వస్థత ఆశ. ప్రార్థన చేద్దాం వల ఎత్తూ ఉంటే పక్క వాళ్ళకి పడపోనా మనకు పడితే చేపలు. ఎందుకంటే మన దగ్గర స్వస్థత వరం ఉంది. నాయనా నువ్వు రా, ప్రార్థన చేస్తావు. నీకు మా ఆలోచన, మా విధానం చూడండి ఏ రీతిలో ఉందో. నా ఆలోచన ఇట్టి రీతిలో ఉంటే జనం భూమి మీద ఉన్నవారు ఇంకా నాకంటే పిచ్చెక్కిపోయిన వారు ఉంటారు అనుకుంటున్నాను, నాకు తెలిసి. అయితే స్వస్థత వరం గురించి నేనే ఈ దశలో ఉన్నాను, ఇంకా చెప్పుకోకూడదు, కానీ చాలా ఉన్నాయండి నా దాంట్లో. చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఆ రీతిలో పడిపోకూడదు, మీరు ఆ దశలో ఉండకూడదు. యేసుక్రీస్తు అంటున్నాడు, స్వస్థతల గురించి ఎవరికి చెప్పకనైనా, నేను చేశాను, అద్భుతం చేశాను, ఎవరికి చెప్పుకో. సీక్రెట్ అది, రహస్యంగా ఉంచాలి. అది చెప్పకూడదు. నువ్వు ప్రార్థన చేస్తావా? నీ ప్రార్థన తక్కువ వరకు వినిపించకూడదు. దేవుడా ఇదిగో నన్ను బాగుపరుచుకున్నాయన, నేను చాలా బాధతో ఉన్నాను అని అంటూ ఏడ్చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఏడ్చేస్తూ ఉంటారు. పక్కనున్నాడు భయపడేస్తారు. ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? దేవుడు రహస్యంగా కదా ఉంచమంటున్నాడు, మరి నీ ప్రార్థన ఏంటి? మనం చేస్తుంది ఏంటి? బైబిల్ చెబుతుంది ఏంటి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? అందుకే మళ్ళీ నేను అనుకున్నానండి, నేను బైబిల్ను వదిలేసి చాలా కాలం అయింది. సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది, 9వ సంవత్సరం నడుస్తుంది.
ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేశానో నాకైతే తెలియదు, చాలా చేశాను, మీకు తెలియదు. అప్పుడు తిరిగే కాలం ఎప్పుడైతే ఉందో ఆ కాలం విడిచిపెట్టేశాను. వరాల గురించి తిరిగి తిరిగి వరాల్ని మీరే పెట్టుకోండి రాయనని వదిలేసాను. నన్ను వదిలేసి మరి సత్యంలోకి నడడం జరిగింది, సత్యవాక్యాన్ని వినటం జరిగింది. ఇంకా బలముగా ఉన్నాం. అల్లరితో కూడుకున్న ఆటపాటలే కాదు, ఎటువంటి సోదిగాండ్లు వచ్చినా సరే వాటిని మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయాం మేము. సత్యం అలా ఉంటుంది. మరి దేవుడి గురించి పక్కవాడు ఎవడైనా సరే ఎదురు ప్రశ్న చేసి మాట్లాడితే దానికి మించి మాట్లాడాలని ఒక ఆతృతిలో ఉండేవాళ్ళు మేము. ఏంటది? బలమైన వాక్యం దొరికేసింది మాకి. బలమైన వాక్యం. ధైర్యంగా మాట్లాడు. నువ్వు ధైర్యం ఇచ్చాడు వాక్యంలో. ధైర్యము మీకు తెలుసా? వాక్యంలో ధైర్యం ఉంటుంది. లోకములోని బలం చూపించాడు కాదు. నా కండలు తిరిగిపోయి వాడిని కొట్టేస్తాను, నేను కొడేస్తాను. ఏష్టండి నువ్వు ఒట్టివి, ఉపయోగం లేదు. గత సంవత్సరం వరకు నా బ్రతుకు అలాగే ఉండేది. ఎందుకు ఇది మార్చేయాలనుకున్నా, డిసైడ్ అయిపోయాను. మళ్ళీ బ్రతుకలా ఉండకూడదు అనుకున్నాను. బ్రతుకు ఆ విధంగా ఉంటే ఉపయోగం లేదు. ఎప్పుడు పోతాం తెలియదు. నేను రేపే చచ్చిపోవచ్చు, ఇలా మాట్లాడుతూ ఉంటే చచ్చిపోవచ్చు. ఉపయోగం లేదు. ఈ బ్రతుకు అర్థం లేదు. చదువుకుందాం, ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయ్య 17:9. సారీ, మత్తయ్య 6:1 చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడుడి. నీ నీతి కార్యములు చేస్తావు కదా, గొప్ప కార్యాలు చేస్తావు కదా. నీతి కార్యాలు అంటే ఏంటి? అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప రహస్యమైన కార్యాలు జరుగుతాయి. రహస్యంగా ప్రార్థన చేస్తావు కదా, నీ నీతిగా ప్రార్థన చేస్తావు కదా, భక్తిపరుణ్ణి ఉంటావు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులకు కనపడవలనని. ఎవరు కనిపించకూడదు? మనుషులకి కనిపించకూడదు. నీ భక్తి, నువ్వు చేసే అద్భుత కార్యాలు మనుషులకే కనిపించినట్లు ఉండకూడదు. నువ్వు స్వస్థతలు చేసే స్వస్థతలు మనుషులకు కనిపించినట్లు నువ్వు చేయకూడదు. రహస్యం. ఏంటి రహస్యం? స్వస్థతలు కనిపించకూడదు, రహస్యంగా ఉండాలి. శిష్యులకు ఆజ్ఞాపించాడు కొండ మీద. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని చెప్పే మాటలు ఆ యొక్క మేఘములో శబ్దంతో మాట్లాడుతున్నప్పుడు మేఘం కమ్ముకొని ఆ మాటలు ఎవరితో చెప్పొద్దు నాయన అని చెప్పాడు కొండ మీద. శిష్యులకి చెప్పాడు. అలాగే ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు, నాయనా నీ ఇంట్లో ఉంటాడే యజమాని, యజమానుడికి తప్ప మరి ఎవరికి చెప్పొద్దు. చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. రహస్యంగా ఉంచు, ప్రజల ముందు పెట్టకూడదు. చూడండి ఏమంటున్నాడు? మనుషులకు కనపడవలనని వారి ఎదుట నీ నీతి కార్యములు చెయ్యకూడదు. నీ నీతి కార్యములు చేయకూడదు, జాగ్రత్త పడమంటున్నాడా? లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద ఫలము పొందరు. ఎందుకు? ప్రజల ముందు మీరు ప్రకటించుకుంటూ పోతున్నారే, స్వస్థతల కార్యాలు చేస్తామంటున్నారే, మహాకార్యాలు చేస్తామంటున్నారే, అద్భుతములు చేస్తామంటున్నారే, పత్రికలు పెంచుకుంటూ పోతున్నారే, టీవీలు యాడ్లు ఇచ్చుకుంటూ పోతున్నారే, జనసంఖ్యను పెంచుకుంటూ పోతున్నారే. ఇలా చెప్పొద్దని కొలితే ఇంకా జనసంఖ్య పెరిగిపోతుంది. ఆ వాక్యానికి మీరందరూ కుమ్మక్కైపోయి వెళ్ళిపోతున్నారే. దీన్ని చెప్పకూడదు. చెబితే ఏమైపోతే పరలోకముందున్న తండ్రి మీకు ఫలము ఇవ్వడు. నువ్వు అనుకుంటున్నావే వారు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వరాలు వచ్చేస్తాయి, స్వస్థత కార్యాలు జరిగిపోతాయని.
జరగదు. జరగదు. ఎందుకు జరగదు? రహస్యంగా చేయమన్నాడు ఆయన. రహస్యంగా ఉంచుకోమన్నాడు. అద్భుత కార్యాలు చేసే మరి ఎవరికి చెప్పకూడదు అన్నాడు. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలన్నాడు. రహస్యంగా వినిపించాలన్నాడు తండ్రి యొద్దకి. మరి నువ్వు పబ్లిక్ చేస్తున్నావు ఏంటిది? పబ్లిక్ చేసి నువ్వు పబ్లిక్ మీటింగ్ పెడుతున్నావు స్వస్థత మహాకార్యాలని. మరి తండ్రి ఏంటాడా? ఫలం ఇస్తాడా నీకు? నువ్వు కార్యానికి వెళ్తున్నావు, నీకు ఫలం ఇస్తాడా తండ్రి? నీకు నువ్వు ఏదైతే అనుకుని వెళ్ళావో, నా కుటుంబంలో బాగులేదు కదా, నన్ను స్వస్థత కార్యానికి వెళ్ళాను, ప్రార్థన చేయించుకుంటాను, అందులో నేను పాల్గొంటాను, నువ్వు వెళ్ళావే, అప్పుడు నీకు ఫలం వస్తుందా? ఫలం వస్తుంది అన్నాడా? రాదు. అక్కడ జరిగేదేంటి? రహస్యంగా జరగట్లేదు. అక్కడ పబ్లిక్ మీటింగ్, పబ్లిక్గా జరుగుతుంది మీటింగు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? లోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అంటున్నాడు. మరి మనం ఫలం పొందకపోతే మనం చేసే భక్తి ఎందుకండి? మనం వినే వాక్యం ఎందుకు? మనం వెళ్ళే స్వస్థత కార్యాలు ఎందుకు? అటువంటి సభలకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మనకు కావాల్సిందే కదా. ఏం కావాలి? ఫలం కావాలి. దేవుడి దగ్గర నుంచి మన ఫలం కావాలి కదా. మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వరు కదా. ఇవ్వనేంది కార్యాలకి మన వెళ్ళే ఉపయోగం ఉంటుంది? ఆలోచించండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు సమయం చాలా అవుతుంది అనుకోవచ్చు. ఎందుకని? ఇది టైం అలాంటిది. వినాలి, ఈ సబ్జెక్ట్ మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి. ఇది నా జీవిత చరిత్ర కాదు. మీ జీవితాల్లో కూడా జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరత మీకు ఎంతైనా ఉన్నదని చెప్పుటికే ఈ మాటలు. నా కోసం కాదు, నేను ఆల్రెడీ అందులో నుండి వచ్చిన వాడిని. మీరు కూడా అలాగా ఉండకూడదు అన్నదే క్రీస్తు మాట. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5:41. యోహాను సువార్త 5:41. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మనుషుల వలన మహిమ పొందు వాడును కాను. మీరు బాగా జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు ఈ యొక్క వాక్యాన్ని రాసుకోండి అవసరం అయితే. ఏమంటున్నాడు? నేను మనుషుల వల్ల ఏమంటున్నాడు? నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. నాకు మనుషులు ఉన్నారే వాళ్ళు మొప్పు పొందేవాడిని కాదు నేను. వారి ఘనత నందాలని కాదు నేను. నాకు తెలుసు అద్భుత కార్యాలు చేస్తే జనసంఖ్య చాలా మంది వస్తారని తెలుసు, నన్ను పొగుడుతారని తెలుసు, నా గురించి చాలా మంది చెబుతారని తెలుసు. నాకు తెలియదా? యేసుక్రీస్తు వారికి తెలియదా? అద్భుత కార్యాలు చేస్తే జనసంఖ్య పెరుగుతుందని సంగతి తెలియదా? తెలుసా ఆయనకి? అద్భుత కార్యాలు చేస్తే ఇంకా ఆయన పేరు నలుదిక్కుల ప్రచారం అవుతుందని తెలియదా ఆయనకి? అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. మనుషుల మహిమ వద్దా ఆయనకి? అర్థమవుతుందా? నువ్వు స్వస్థతల సభలు ఏర్పాటు చేసి పెడుతున్నావే, పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నావే, అది నాకు వద్ద అవసరం లేదు. అది మనుషులకు ఉన్న మెప్పది. గొప్ప చేసుకుంటున్నావు. నా సభలు పెడుతున్నాను రండి, నా దగ్గర స్వస్థత వరం ఉందని చెప్పుకుంటున్నాను. నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. మనుషులు మెప్పును పెంచుకోవాలని నువ్వు చూస్తున్నావు. నాకు అది వద్దు అంటున్నాడు ఆయన. మీరు ఆలోచించేయండి. మనుషులు మొప్పు వద్దు అంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు నువ్వేం కోరుతున్నావు? సేవకులు ఏం కోరుతున్నారు ఇప్పుడు? పక్కవారు మెచ్చుకోవాలని. అబ్బా నేను గొప్ప అయ్యగారినని చాలా మంది తెలుసుకోవాలి. నా దగ్గర స్వస్థత వరములు ఉన్నాయని తెలుసుకోవాలి. అందుకే పాంప్లెట్, అందుకే ప్రకటన, పిలుపునిస్తున్నారు. ఇదిగో రండి, నేను వరం చేస్తున్నాను, స్వస్థత వరం చేస్తున్నాను రండి అంటే. నువ్వెవరు?
మనుషుల మెప్పు కోరేవాడు. అవునా కదా? బైబిల్ చెబుతుందా? బైబిల్ అంటుందా నేను మనుషులు మెప్పు కోరేవాడు కాదంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి నువ్వేం కోరుకుంటున్నావు? మనుషులు మొప్పు కోరుకుంటున్నావు. పిలుపునిస్తున్నావు రమ్మని, సభలకు రమ్మని కేకలేస్తున్నావు, పత్రికలు పంచుతున్నావు. మరి ఈ సేవకుల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇచ్చిన పిలుపుని మీరే ఆలోచన చేయాలి. పిలుపునిస్తున్నారు, పిలుపు మేరకు మీరు దగ్గర ఉంటున్నారా లేదా వారికి దూరంగా ఉందామంటున్నారా? క్రీస్తు మాట ఏదైతే ఉందో ఆ మాటకు లోబడే వారైతేనే ఈ మాటలు వినాలి, ఈ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. అవసరం లేదు నాకే బోధకుడు ఏది చెబుతాను నా అదే వింటాను. ఏ బోధకుడు? లోక బోధకుడు. యేసుక్రీస్తు చెప్పే మాటలు కాదు ఇవి. పిలుపునిస్తున్నాడంటే యేసుక్రీస్తు మాటలకి లక్ష్యం పెట్టట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, మర్యాద లేదు. నేనంటున్నానా? బైబిల్ అంటుంది. నేను మనుషులు మెప్పు కోరేవాడిని కాదు, నేను మనుషులు మెప్పు కోరేవాడిని కాదంటుంది యేసుక్రీస్తు వారు అంటున్నారు. మరి నువ్వు ఆ దశలో ఉన్నావంటే నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆలోచించేయండి. మరి ఇంకో కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి 10:1. మత్తయి 10. దయచేసి ఏమనుకోకండి, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. మనం ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు, కానీ వాక్యాన్ని పూర్తిగా పరిశీలించి దీని గురించి మొత్తం చదువుకోవాలి, మనం మొత్తం తెలుసుకోవాలి అంతే. మధ్యలో విడిచిపెట్టకూడదు. నేను తక్కువ సమయంలో ముగించే దశలో నాకు తెలుసు, కానీ ఎవరిని మొత్తం ఇవ్వాలనే ఈ యొక్క పాఠాంశం. ఎందుకంటే కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, చెప్పకపోతే ఏమైపోద్ది? ఉపయోగం ఉండదు. యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు. ఏదైతే చెప్పాలనుకున్నాడు మొత్తం చెప్పేశాడు అంతే. స్వస్థత వారి గురించి ఎక్కడెక్కడ మాట్లాడాలని అక్కడ మాట్లాడేశాడు. పిలిచి అపవిత్రాత్మతోను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఎవరిచ్చారు అధికారము? యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఇచ్చారంటే అధికారం ఎవరికి ఇచ్చారు? శిష్యులకి 12 మందిని పిలిచి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ అధికారం ఇచ్చాడంట? పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును పవిత్రమైన రోగములను ప్రతి విధమైన ఏంటంటున్నాడు? ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడంట. ఎవరికి అధికారం ఇచ్చాడు? శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు శిష్యులకి. ఈనాడు ఉన్న స్వస్థత మహాసభలు పెడుతున్న సేవకులకి అధికారం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నేను ఇందాక చెప్పాను కదా, బైబిల్లోని ఎవరు అధికారం ఇవ్వాలి, అసలు అధికారం ఎలా వస్తుంది, నా చరిత్ర చెప్పాను కదా మీకు. ఏమని? స్వస్థత కార్యాల గురించి, స్వస్థతలు ఎలా పొందుకోవాలి, స్వస్థత వరములు ఏ విధంగా పొందుకోవాలని మీరు తెలియం కదా. కంగారండి మాది కంగారే. ఇక్కడ ఏమంటున్నాడు? శిష్యుల్ని పిలిచి వరాలు ఇచ్చాడు వారికి, 12 మందికి స్వస్థతల కార్యాలు ఏ విధంగా చేయాలనేది అధికారం ఇచ్చాడు. అంటే అధికారం లేకపోతే చేయలేమా? చేయలేము. తేలిపోయింది, పాయింట్ తేలిపోయింది. ఏంటి తేలిపోయింది? అధికారం లేకపోతే స్వస్థత వరాలు చేయలేము. కుంటివాడిని బాగు చేయలేము, గుడ్డివాడిని బాగు చేయలేము, ఏ వ్యాధిని కూడా బాగు చేయలేము. నేను కచ్చిపేసి వాడికి ప్రార్థన చేసినా రోగం నయమవుదు, నూనెసి ప్రార్థన చేసినా రోగం నయమవుదు, నన్ను టచ్ చేసినా సరే రోగం నయమవుదు. ఏం లేకపోతే? అధికారం లేకపోతే. ఎవరెవరు అధికారం? యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చారు. అప్పుడు వెలిగిందండి బలుపు మాకు. ఈ మాట చదవలే కొంత వెలిగింది మాకు.
అంటే అధికారం యేసుక్రీస్తు వారు ఇచ్చారా శిష్యులకి? మరి శిష్యులు ఏం చేశారు ఈ అధికారాన్ని పొందుకొని? అది కూడా చూడాలి కదా మనం, అది కూడా చదవాలి కదా. ఆతృత పెరిగింది మాకు. ఈ యొక్క సబ్జెక్ట్ని వినటం మొదలెట్టాం. యేసుక్రీస్తు వారు ఇచ్చారా అధికారం శిష్యులకి? అంటే యేసుక్రీస్తు ఇస్తేనే కానీ అధికారం రాదు. నిజమే కదండి. మరి ఒక కుమారుడు తల్లికి జన్మించాలంటే తండ్రి ఉండాలి. అది ఎంత వాస్తవమో అర్థమైంది కదా మీకు. తల్లికి కుమారుడు కావాలి, కుమార్తె కావాలంటే తండ్రి ఎంత అవసరమో, అలాగే అధికారం ఇచ్చేవాడు కూడా కావాలి. దేనికి? వరం పొందుకోవాలంటే. ఆహా, ఇది అసలైన సత్యవాక్యంలో పడ్డామైతే మేము. అంటే అంత ఈజీగా రాదనమాట. ఒకరు ఇవ్వాలి. అవును కదా. ఇప్పుడు సీఎం అవ్వాలని, పిఎం అవ్వాలని ఏం చేయాలి? మనం అందరం ఓట్లు వేయాలి. ఆ అధికారం రావాలంటే ఏం చేయాలి? అధికారాన్ని మనమే కట్టబెడుతున్నా ఓట్లేసి. ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు గెలిచావు, ప్రజలందరి ఓట్లు నువ్వు సంపాదించావు అంటే నిన్ను గొప్ప గనుడుగా నిన్ను ఎంచుకున్నారు, నువ్వు న్యాయం చేస్తావని నిన్ను ఎంచుకున్నారు అని ఏం చేస్తుంది? నువ్వు సీఎం, నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఎంపీ, నువ్వు ప్రెసిడెంట్. అబ్బా, అధికారం అండి ఇది. అధికారం వచ్చేస్తుంది. అధికారం ఎలాగా? ప్రజలను బట్టి అధికారం వచ్చేస్తుంది. నువ్వు చేసే విధానాన్ని బట్టి నీకు అధికారం వచ్చేస్తుంది. నువ్వు సంపాదించుకుంటున్నావు అధికారాన్ని. అక్కడ నీ విధానాన్ని బట్టి అధికారం సంపాదించుకుంటున్నావు. కానీ ఆయన ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళకపోతే ఎవడన్నా ఓటేస్తాడు? ఓటేస్తాడా? ఎవడేడు? పని అది. అంటే ఆ పని చేయాలి అంటే ఆ అధికారం వస్తుంది. రాజస్థాన్లో రావాలంటే మామూలు విషయం రాదు, ఊరికినే రాదు. అక్కడ ఆ అధికారం పొందుకోవాలంటే ఆ అధికారానికి తగిన రీతిలో మనము ఉండాలి. అంటే ఇక్కడ అధికారం ఇచ్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఓకే, మనకు అధికారం ఎవరు ఇస్తారో, ఎక్కడి నుంచి వస్తుందో మనకి అర్థమైంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్, ఆ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలనేది మనం తెలుసుకోవాలి కదా. మత్తయ్య సువార్త, మత్తయ్య అక్కడే పక్కనే ఉంటుంది, 10:8 మనం చదువుకుందాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడు. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? శిష్యులకి. అధికారం ఇచ్చాడు కదా శిష్యులకి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాయనా మీకు అధికారం ఇచ్చాను, పాలి చెలరేగిపోండి అన్నాడా? నీకు అధికారం ఇస్తున్నాను, స్వస్థతల కార్యాలు ఎలా చేయాలో మీకు అధికారం ఇచ్చాను. అక్కడ ఏమంటున్నాడు? 8:8లోని మత్తయి సువార్త 10:8లోని రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను ఎల్లగొట్టుడి, ఉచితముగా పొందితే ఉచితముగా ఇయ్యండి. అబ్బా, భలే ఉంది కదా మాట. ఎలా ఇచ్చాడంటే యేసుక్రీస్తు ఉచితంగా, ఫ్రీ. డబ్బులు పెట్టి కొనలేదు అక్కడ. అర్థమైంది కదా మీకు. ఇందాక చెప్పాను కదా, డబ్బులు పెట్టి కొనేయాలని వెళ్ళామని చెప్పాను కదా మీకు. ఉచితం, ఫ్రీ. ఫ్రీనైనా మీకు ఫ్రీగా ఇచ్చాను. ఇది వరం ఫ్రీగా ఇచ్చాను. నువ్వు దయ్యాలు వెళ్ళగొడతావా? వెళ్ళగొట్టు, ఫ్రీ. ఎవరికైనా బాగలేదా? నువ్వు వారిని నయం చేయాలనుకుంటున్నావు, ఫ్రీ. నేను ఎలా ఇచ్చాను మీకు? ఫ్రీగా ఇచ్చాను. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, ఫ్రీగా ఇచ్చాను. ఉచితంగా చేయాలి. మీ కార్యాలన్నీ చేయటానికి మీకు ఎలా ఇచ్చాను? ఉచితంగా చేయండి నాయనా. డబ్బులు పెట్టి మీరు చేయకూడదు, డబ్బులు తీసుకొని చేయకూడదు. అది కూడా చెప్పేస్తున్నాడు మళ్ళీ. బాగా గమనించాలి మీరు. అక్కడ ఎలా చేయమని ఇచ్చాడు? ఫ్రీగా చేయమని ఇచ్చాడు ఆయన. ఫ్రీగా. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు, పొలం ఇచ్చి కొనుక్కోకూడదు, నీ ఆస్తులు ఇచ్చి కొనుక్కోకూడదు, బంగారం ఇచ్చి కొనుక్కోకూడదు, వెండి ఇచ్చి కొనుక్కోకూడదు. కొనుక్కునే విధానం చూడండి.
ఫ్రీగా అంటే మరి అంటే ఫ్రీగా అన్నాడు కదా, డబ్బులు పెట్టుకున్నాలో లేకపోతే ధనం పెట్టుకున్నాలో బంగారం పెట్టుకున్నా మన ఆలోచన ఉంటాయి కదా. డబ్బులు వద్దన్నాడు, అయితే ఎందుకు కొనేద్దాం అంటారు కదా. మన ఆలోచన అలాంటిదే కదా. మన వ్యాపారం ఇచ్చుకొనేద్దాం, మన ఫ్యాక్టరీ ఇచ్చుకొనేద్దాం, అంతే కదా. ఈ దశలో ఆలోచించేవాడు కూడా లేకపోలేదు. ఒక ఆయన అన్నాడంట దేవుడి గురించి మాట్లాడుతూ, నాయనా నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, ఏ దేవుడికి మొక్కుబడి చేస్తున్నావు అంటే, ఒక విగ్రహాన్ని తయారు చేసి తెలియలేని దేవుడికి ఒక విగ్రహం తయారు చేశాడంట. ఈయనే ఉంటారు మీరు. విన్నారా ఈ వాక్యాన్ని ఎప్పుడైనా విన్నారా? ఈ మాటను ఎప్పుడైనా విన్నారా? తెలియలేని దేవుడికి. చూసుకురా ఎంత టెక్నాలజీగా ఉందో పేరు. విన్నారా? తెలియలేని దేవుడికి అంటే తెలియలేని అంటే దేవుళ్ళు ఉన్నవారిని నేను ఏమైనా మర్చిపోయానేమో అని ఆలోచనతోని తెలియలేని దేవుడికి పేరు పెట్టాడు అక్కడ. చూడండి అక్కడ విగ్రహాన్ని ఎలా పెట్టాడు, తెలియలేని దేవుడికి అని నైవేద్యం అర్పించేవాడిగా ఉన్నాడు అక్కడ. అంటే ఎవరినైనా మర్చిపోయానేమో, అవునా? ఎవరినైనా ఇంకా మర్చిపోయానేమో, అందరినీ నేను గుర్తు చేసుకున్నాను. ఇంకా మధ్యలో ఎవరైనా ఉండిపోతే మిస్ అయిపోతానే, క్షమించడే, నా కార్యం జరగదే, నా అనుకున్నది చెల్లదే అని ఏం చేశాడు, తెలియని దేవుడు అని పేరు పెట్టాడు అక్కడ. చూసారా మీరు? బైబిల్లో ఉందన్నమాట. మీకు తెలియను, మీరు చూసారో విన్నారో వినలేదో కానీ ఆ మాట బైబిల్లో ఉంది, రాయించాడు దేవుడు. అంటే ఎలాంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, ఉచితముగా. అయినా మీకు అందరికీ ఇచ్చాను కదా, ఉచితముగా చేయండి, ఇది ఫ్రీగా చేయాలి మీరు అందరూ. మరి ఇప్పుడున్న నేడున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మీరు ఆలోచించండి. స్వస్థత సభలు పెట్టాలంటే కొన్ని వేల రూపాయలు ఇచ్చి పెట్టించాలి, తెలుసా మీకు? ఒక స్వస్థత కూడికలు ఏర్పాటు చేయాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అక్కడ ఫ్రీగా చేయట్లేదు. అక్కడ ఇప్పుడున్న నేడున్న కాలంలో ఏదో జరుగుతుంది తెలుసా? నీకు ప్రార్థన చేయాలంటే, నీకు స్వస్థత జరగాలంటే కట్టు 10,000. నీ కిడ్నీలో స్టోన్స్ తీయాలా, ఆపరేషన్ జరిగే చోట ఇబ్బంది పడుతుందా, నొప్పి తెలుగుకోవాలా, రెడీ నేను చేస్తాను, 5,000 కట్టి. ఇక్కడ మళ్ళీ వెళ్ళామంటే నీకు అక్కడ 15,000 20,000 రూపాయలు అడుగుతాడు. నేను తక్కువ అడుగుతున్నాను, 5,000 రూపాయలే. బాగుంది కదా వ్యాపారం? వ్యాపారాలు కూడా మేము చూసాం. మరి మీరు చూసారో విన్నారో లేదైతే నాకైతే తెలియదు, కానీ మేము విన్నాము, చూసాము. కొన్ని టీవీ షోల్లో కూడా మీరు చూసే ఉంటారు, కానీ రహస్యమైన విషయాలు చెప్పరు. రహస్యమైన విషయం ఏంటి తెలుసా? డబ్బులు తీసుకునే విషయం చెప్పరు. అదే అసలు రహస్యం. అక్కడ స్వస్థత చేస్తామని మీరు వెళ్ళిపోయారనుకో, మీకు స్వస్థత జరగదు. అక్కడ మీకు విశ్వాసం లేకపోయినా సరే అక్కడ విశ్వాసాన్ని రెప్పించే అధికారి ఉన్నాడు. అక్కడ స్వస్థతలు చేసే అధికారి. నీకు విశ్వాసం లేకపోయినా పర్లేదు, నువ్వు 10,000 రూపాయలు కట్టేసానుకో, స్వస్థత చేస్తాడు ఆయన. తెలుసా మీకు? అటువంటివి జరుగుతూ ఉంటుంది. తుల్లో కూడా జరిగింది, ఐఎంఎస్ చర్చి దగ్గర కూడా జరిగింది, తెలుసా మీకు? రాజమండ్రులు జరిగాయి, ప్రతి చోట జరిగాయి, మీ వెళ్ళిన చోట ప్రతి చోట జరిగాయి. డబ్బులు ఇచ్చి, ఫ్రీగా కాదు. నీకు ఫ్రీగా చేయాలనుకుంటే ఏం చేస్తావు? టచ్ అంటాడు, అంతే స్వస్థత. తెలుసా మీకు? టచ్ ప్రార్థన విన్నారా మీరు? టచ్ ప్రార్థన విన్నారా? స్వస్థత. టచ్ అన్నాడంటే ఏమనుకుంటున్నారు? టచ్ అయితే పడిపోవడమను అంటే నీకు స్వస్థత జరిగిపోయింది. ఏ రోగం ఉంది, నువ్వు టచ్ చేయకపోయినా సరే 100 మంది రాలిపోతున్నారు. అక్కడ ఏ పేరు పెట్టి పిలుస్తాడో తెలీదు. అరే మహేష్ నువ్వు లేవరా అంటాడు. అటు రెడ్ షర్ట్ వేసుకున్నాడు మహేష్, తెల్ల షర్ట్ వేసుకున్నాడు మహేష్, నల్ల షర్ట్ వేసుకున్నాడు మహేష్. ఆ మహేష్ అని పేర్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కంగారు పడి ఇంకోటి వేసేస్తాడు. ఎవడైతే ముందుకు నేవాలనుకుంటాడు అలా మెల్లిన ఎత్తాడు. రెడ్ షర్ట్ అయినా నువ్వే లేక అంటాడు. అంటాడు ముందులో ఎత్తినాడు కాబట్టి తెలిసిపోద్ది కదా, లైవ్లో చూస్తూ ఉంటాడు కదా. నీకునైనా దేవుడు నిన్నే పిలుస్తున్నాడు దా. భలే ఉంటుందండి. మీరు చూసారు లేదా కానీ మేము భలే చూసామండి, ఎంజాయ్ చేసామనుకోండి. ఇటు ఎంజాయ్ చేసామని మీరు అంటున్నారు అనుకోవచ్చు. తప్పుడండి, తప్పుడు కార్యాలు చేస్తున్నారు, అందుకే ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నాను నేను. అర్థమవుతుంది మీకు? ఊరుకుని అంటలేదు ఈ మాటని, అనకూడదు మనం, కానీ అనవలసిన పరిస్థితి వారు తెచ్చుకున్నారు. ఎందుకని? పిలవకూడదు అలాగా. దేవుడు నిన్ను పిలిచాడని చెప్పాడా? దేవుడు ఏమైనా మాట్లాడతాడా?
మాట్లాడాడు సేవకుడితోని, నీ పలానా వ్యక్తిని నువ్వు పిల్లరని చెప్పాడా? చెబితే నేను ఎక్కడ రాయించాడు బైబిల్లోనే? లేదు, బైబిల్ ఎక్కడ రాయించలేదు పలానా వ్యక్తిని పిల్లని. కుంటివాడు దారంటగా వచ్చి యేసుక్రీస్తుని వెంబడించి నాయనా ప్రభు దా అని పిలవలేదు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. విన్నాం కదా మనం, దగ్గరికి వెళ్ళాడు. కనికరించయ్యా, మా మీద దయచూపు, నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచు అన్నాడు. ఇక్కడ శిష్యులకి ఏం చెప్పాడు తెలుసు కదా, విన్నారు కదా ఇందాక. ఫ్రీగా చేయాలి, డబ్బులు తీసుకోకూడదు, ధనం తీసుకోకూడదు, ఆస్తులు భూములు రాయించుకోకూడదు, ఇల్లు రాయించుకోకూడదు, ఫ్రీ. మరి నువ్వు నేను ఏ వాక్యం వింటున్నావు? ఏ వాక్యంలో ఉన్నాం మనం? ఏ దశలో మనం వాక్యం వింటున్నాం? సత్య వాక్యం వింటున్నావా, లేకపోతే ఇలాంటి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మనల్ని సమాజంలోనికి లాక్కునే వారిగా ఉన్నామో లేదో మీరు ఆలోచించవలసిన ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో చెబుతున్న మాట. అంతే కదా, యేసుక్రీస్తు ఏది చెబితే అదే కదా మనం వినాలి, అవునా కదా? లేదండి, యేసుక్రీస్తు చెప్తే చెప్పని కానీ మా డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటాం, మాకు రోగం తగ్గాలి కనుక. మా పరిస్థితి బాగోలేదండి, మీకు ఏం తెలుసండి, చాలా బాధలో ఉన్నాము, అప్పులు తీరకంటున్నాయి, మా వ్యాపారాలు ముందుకు వెళ్ళట్లేదు. లేదా మా అబ్బాయి చాలా కష్టాల్లో ఉన్నాడండి, ఎంత పని చేస్తున్నాడో తెలియదు, ఏ జాబు రావట్లేదు, చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, సక్సెస్ అవ్వట్లేదు, అందుకే ప్రార్థన చేయించుకుంటున్నాం. 5,000 రూపాయలు పోతే పోనే, చేయించుకుందామా? చేయించుకుందామా? చెప్పండి, చేయించుకుందామా? డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుందామా? స్వస్థత వరం ఉందని వెళ్ళిపోదామా? స్వస్థత వరం ఎవరికి ఇచ్చాడు ముందు అది గమనించాలి మీరు. ఎవరికి ఇచ్చాడు అధికారాన్ని అనేది మీరు గమనించాలి ముందు. స్వస్థత వరం ఉందో లేదో తర్వాత మాట, ఇప్పుడు ఉన్న వారికి అది కూడా చెప్తాను నేను. అసలు స్వస్థత వరం ఉందో లేదో తర్వాత మాట. స్వస్థత వరం ఉందని మనము డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుందామా? చేయించుకోమన్నాడా దేవుడు? శిష్యులకే చెప్పాడు, నాయనా జాగ్రత్త, మనుషులు మెప్పు తెచ్చుకునే వారిగా ఉండకండి, ఆ మెప్పు కోరేవారుగా ఉండకండి, జనుల సంఖ్యను పెంచుకోవాలని ఉండకూడదు, రాసింగా చేయాలి మళ్ళీ ఆ కార్యాలు మీరు. పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్మెంట్ చేయకండి మీరు. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు. రండి అని పిలవట్లేదు, శిష్యులు కూడా అదే చెప్పాడు, జాగ్రత్త చెప్పాడు, ఉచితంగా చేయండి, ఫ్రీగా చేయండి అన్నాడు. మరి నువ్వు నేను ఫ్రీగా చేసే వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టి మనం ప్రార్థన చేయించుకుందామో లేదో అని మీరే డిసైడ్ చేసుకోవాలి. మనం ఇంకా ఏ వాక్యంలో ఉన్నాము? సత్యవాక్యంలో ఉన్నామా? నాతో డబ్బులు పెట్టి వాక్యాన్ని కొనుక్కునే వారు ఉన్నాము. వాక్యాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ వరమును డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు. ఇక్కడ అర్థమైంది మీకు? లాజిక్ అర్థం అవ్వాలి మీకు. వాక్యాన్ని డబ్బులు పెట్టి కొనుక్కో. ఏంటిది? ధర్మశాస్త్రం డబ్బులు పెట్టి కొనుక్కో. వేళ్ళ పెట్టు, కోట్లు పెట్టుకున్నారు బైబిల్, మీకు తెలుసా? ఒక వ్యక్తి 35 కోట్లు పెట్టుకున్నాడు, తెలుసా మీకు? ఇప్పుడు లాస్ట్ ఎంత ఉందో తెలుసా? 200 కోట్లకు ఉంది. ఫస్ట్ ముద్రించిన పత్రికలు 4, 200 కోట్లు. 1996 కోట్లకి అమ్ముడిపోగా ఇంకో 4 కోట్లు మిగిలిపోయింది 200కి. అలా పెట్టారు దాన్ని. తెలుసా మీకు? బైబిల్ ఖరీదు ఎలా ఉందో తెలుసా మీకు? ఫస్ట్ ముద్రించిన బైబిల్ ప్రింటింగ్ అంతా అమ్ముడులో ఉందంటే మీరు ఆలోచన చేయాలి. కొనుక్కోండి, తప్పేం లేదు. వాక్యాన్ని కొనుక్కోండి, సత్యవాక్యాన్ని చెప్పేవాడిని పిలిపించండి, తప్పేం లేదు. మీ కోట్లు ఖర్చు అయినా సరే కోట్ల సంపద ఉంటుంది పైన, ఇక్కడ కాదు. మీ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు భూమి మీద, వాక్యాన్ని ఇప్పించండి, తప్పలేదు. కానీ స్వస్థతల కార్యాలు పెట్టించాలని మాత్రం మీరు ఆశించొద్దు. స్వస్థతలు చేసే వారి దగ్గరికి వెళ్ళి 5,000 ఇస్తాం నాయన మీరు ప్రార్థన చేయండి అని మాత్రం అనకూడదు.
ఇంకో మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు చివరగా అపొస్తలుల కార్యాలు చివరగా అపొస్తలుల కార్యాలు చివరగా 8:17 ఫస్ట్ చదువుకుందాం. అలా కిందకి వెళ్ళిపోతూ దేవుడు రాయించిన కొన్ని మాటల్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 17లో, అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. ఎలా అంట? అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఎవరో అక్కడ ఉన్నవారు ఎవరు చేతులుంచారంట? శిష్యుల్లో కొందరు పేతురును యోహానును చేతులుంచగా వారు పరిశుద్ధాత్మని పొందారు. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గర నుంచి. ఎవరి దగ్గరకు వచ్చింది? శిష్యుల 12 మంది దగ్గరకు వచ్చిందా? అధికారం వచ్చింది. నెక్స్ట్ ఈ అధికారాన్ని వీరు పొందుకున్నారే, స్వస్థత వరాన్ని, స్వస్థత అద్భుత కార్యాలను చేసే వరంను పొందుకున్నారే యేసుక్రీస్తు దగ్గర. ఉచితంగా ఇచ్చాడే యేసుక్రీస్తు వారు, ఉచితంగా ఇచ్చారే. ఆ ఉచితంగా ఇచ్చే వరాన్ని ఇక్కడ వేరే ఒక్కరికి ఇచ్చినట్లు మన బైబిల్లో మనకి కనిపిస్తుంది. అదేంటంటే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, అంటే అక్కడ కొంతమంది ఉన్నారు. అర్థమైంది మీకు? వాడు అనలేదు అక్కడ. అర్థమవుతుందా? వారు ఏమన్నాడు? వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. అంటే ఇక్కడ ఒకరి నుండి ఒకరికి పరిశుద్ధాత్మ వెళుతుంది. అంటే పరిశుద్ధాత్మ వరం అనేది మరొకరికి ఆ వరాన్ని ఇస్తున్నారు. మరి ఆ వరాన్ని పొందుకున్న తర్వాత అలాగే కిందకి చదువుకుందాం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి దగ్గరకు వచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చేసాము? వరము ఏదది? డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చూసామే మేము. డబ్బులు పెట్టి కొనుక్కోవాలని ఆలోచన చేస్తున్నారే, ఆ దశలోకి వచ్చేసామా? చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. మేము కూడా అడిగాం కదా, వచ్చాను చూడండి. ఇప్పుడు అదే ట్రాఫిక్లోకి వచ్చాం. ఏంటి? ద్రవ్యం ఇచ్చి కొనేయాలని చూస్తున్నాడు సీమోను. డబ్బులు ఇచ్చి. శిష్యులు ప్రార్థన పరిశుద్ధాత్మను అప్పచెప్పేవారు కాదు. అపొస్తలుల పౌరుల దగ్గరకు వచ్చి, శిష్యుల దగ్గరకు వచ్చి ద్రవ్యం ఇచ్చి కొనియాలనుకుంటున్నాడు. వీళ్ళు చేతులు ఉంచితే, ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, నాకే అది కావాలని, నాకే అటువంటి కార్యాలు కావాలని, నేను చేస్తే ప్రార్థన చేస్తే అటువంటి కార్యాలు జరగాలని ఏం చేశాడంట? ఈయన ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనియాలని చూస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది మీకు? డబ్బులు ఇచ్చి కొనియాలని చూస్తున్నాడు. అంటే ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. కిందన మాట్లాడుతూ ఆ మాటలు మాట్లాడుతూ లాస్ట్ చదువుకొని ముగించిన కిందనే, అలాగే 19 కిందనే. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించు కొందునని తలంచి కొందునందున నీ వెండి నీతో కూడా
నశించునుగాక. అర్థమైందా మీకు? నీ బంగారం నీతోనే రాదు, నీ వెండి నీతోనే రాదు, నీ డబ్బు నీతోనే రాదు. దేవుడి వాక్యాన్ని, దేవుని వరాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోలేం మనం. స్వస్థత వరాలను కొనలేం మనం. అప్పుడు అర్థమైందండి మాకు, అంటే ఈ వరాన్ని కొనదగినది కాదు. ఈ వరము శిష్యులు ఇవ్వాలి. ఏదైతే శిష్యులు ఆ వరాన్ని పొందుకున్నారో ఆ పొందుకున్న వరాన్ని మరొకరికి ఇస్తున్నారు శిష్యులు. అంటే ఆ శిష్యులు ఆ వరాన్ని ఇచ్చేవారు ఎంత గొప్పవారో ఆలోచించేయాలి. ఇప్పుడు మీరు ఊరికనే లేరు వారి శిష్యులు, అంటే చాలా గొప్ప విలువైన వారు. వాళ్ళు వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ప్రకటించేవారు, చాలా ఖండితంగా ఉండేవారు. అద్భుతాలు చేసే కార్యాల్ని అనేకులకు ప్రజల ముందు పెట్టేవారు కాదు, అంత జాగ్రత్తగా ఉండేవారు అన్నమాట. ఇప్పుడు నేడున్న కాలంలో అంత జాగ్రత్తగా ఉన్నారో లేదో సేవకులు మీరు ఆలోచన చేయాలి. ఆ వరాన్ని ఏ విధంగా ప్రజల ముందు, మీ ముందు మీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది, మీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది అని ప్రార్థనలు చేసేస్తున్నారు. అటు వరాన్ని పొందేసుకుందామని ఉపవాసాలు చేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కొనేయాలని ఆలోచనలో ఉన్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు వాక్యం ఏదంటుందంటే, పరలోక దేవుని రాజ్యాన్ని డబ్బుతో కొనేది కాదు, వెండినిచ్చి కొనేది కాదు, కొనలే మనం. గనుక ప్రియమైన సహోదరులారా, మనం అందరం సత్యవాక్యంలో ఉండాలి, సత్యమైన మాటలు వినాలి, సత్యవాక్యానికి దగ్గరగా ఉండాలి. ఇటువంటి బోధలు చేసి, ఇటువంటి బోధల ప్రకటనల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యాన్ని ఏ రీతిలో ప్రకటించాలన్నాడు, ఏ రీతిలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్నాడు, స్వస్థత కార్యక్రమాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్నాం గనక, మనం విన్నాం గనక, నేడున్న కాలంలో, రాబోతున్న కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, దేవుని మాటలు వినే పద్ధతిలో మనం జాగ్రత్తగా ఉంటూ, దేవుని మాటలు ఊరికినే రావని ఆలోచన చేసుకుంటూ, వరాలు తనంతట తానే రావని ఆలోచన చేసుకుంటూ, అది ఒకరు అధికారం వల్ల వచ్చే అధికారం అని ఎలా అయితే మనం తెలుసుకున్నామో, దాన్ని అంతటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ, మనం అడుగులేస్తూ, మన ప్రయాణాన్ని, మన గమ్యాన్ని దేవుడి వైపు, సత్యం వైపు గురిపెడుతూ, బైబిల్ని బట్టి మనం ఆధారపడి ఉండేవారంగా ఉంటూ, లోకులు చెప్పే మాటలు కాకుండా, బోధకులము పెద్ద పెద్ద ప్రసంగికులు అని బోధించేవారు మాటలు వినకుండా, బైబిల్ ఏం చెప్తుందో దానికి మనం కట్టుబాటుగా ఉండి ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ, మీకందరికీ ఈ మాటలు విన్నా మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి ముగించేసుకుందాం. పరలోక ముందున మా తండ్రి, ఇంతవరకు తండ్రి నీ పిల్లలకి నీ వాక్యాన్ని అందించాను తండ్రి. నీ మాటలో ఉన్నవి నే పిల్లల ముందు పెట్టాను తండ్రి. ఇదిగో తండ్రి, స్వస్థత వరం పొందాలంటే అంత సామాన్యమైన విషయం కాదని, అది నా నిండే ప్రారంభమైందని శిష్యులకి ఇచ్చానని చెప్పావు, శిష్యులు మరొకరికి ఇచ్చారని చెప్పావు. కానీ తండ్రి, శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏదైతే వారికి అప్పచెప్పారో, వారికి ఉన్న వరం ఇప్పుడు ఇండైరెక్ట్గా ఒకరి నుండి ఒకరికి ప్రారంభం అయిపోయిందని చెప్పుకుంటున్న వారు, లేదా నాకు దేవుడు వచ్చి మాట్లాడాడు, దేవుడే నాకు వరం ఇచ్చారని చెప్పుకుంటున్న వారిని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, వారిని అందరినీ మేము పరిశీలిస్తూ, వాక్యం ఏది చెబుతుందో దానికే మేము కట్టుబడి ఉండి జీవించలాగున మా అందరికీ నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి తండ్రి, నీ యొక్క మహిమలో మేము ప్రవేశించలాగును, నీ సత్యవాక్యములో మేము కట్టుబడి ఉండులాగును మా అందరికీ తండ్రి మంచి వాక్యాన్ని అందించినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తండ్రి, వాళ్ళకు ఉన్న సమస్యని నీ దగ్గరే పెట్టేటప్పుడు తండ్రి చాలా జాగ్రత్తగా ఉంటూ, చాలా బలముగా నీ దగ్గర పనిచేసేవారుగా ఉండేటట్లు తండ్రి, వారి ప్రతి ఒక్కటే రహస్యంగా ఉండేటట్లు చూసుకునే భాగ్యాన్ని వారికి అందరికీ దయచేయండి. ఎక్కడ పడితే అక్కడ అల్లరిపాలు వాళ్ళుగా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని, వారు చేసే ప్రతి ఒక్క పనిలో నీ యొక్క కృప నుంచి నీవు బలపరుస్తావని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. గనుక మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో
నిన్ను అడిగే విధానంలో తండ్రి ఎట్టి రీతిలో ఉండాలో తెలుసుకున్నాం, ఏ రీతిలో నడుచుకోవాలనేది విన్నాం కనుక తండ్రి ప్రతిదీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటూ నేర్చుకుంటూ మేము ఇలాగే ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు అందరికీ కలిగించి ప్రేమపూర్వకంగా నీ మాటలు విని ఇదిగో తండ్రి నీతో నడుచులాగున నీ సత్యవాక్యానికి కట్టడిగా ఉండులాగున మమ్మల్ని అందరినీ ఒకే రీతిలో ఒకే ఆలోచనలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నీ కుమారుడైన క్రీస్తు వారి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.